లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. అనుశాసనిక పర్వం పూర్తయిన తర్వాత తిక్కన సోమయాజి ఆనందస్వరూపమైనటువంటి ఆ హరిహర నాథుణ్ణి స్తుతి చేస్తూ మంగళవాక్యాలతో ఆ పర్వాన్ని పూర్తి చేశారు. ఈ అనుశాసనిక పర్వం పూర్తయిన తరువాత అశ్వమేధ పర్వం ప్రారంభం. అశ్వమేధ పర్వ ప్రారంభమునందు ధర్మరాజు గారు తీవ్రమైనటువంటి మానసిక పరితాపంతో ఉన్నాడు. ఎందువలన అంటే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు నేను భీష్మాచార్యుల వారి వంటి పెద్దలను తెలియక అన్నగారైనటువంటి కర్ణుణ్ణి సంహరించడం జరిగింది. నేను చేసినటువంటి పాపములకు ఎట్లా నిష్కృతి కలుగుతుంది అని ఆయన విశేషమైనటువంటి మనోవేదనను పొందాడు. భీష్ముడు అంత శాంతి పర్వం చెప్పినా, అంత అనుశాసనిక పర్వం చెప్పినా, ఎన్నో విషయములను ప్రబోధం చేసినా ఇంకా నిజానికి ధర్మరాజు గారికి కలిగినటువంటి మానసికమైన ఆందోళన ఉపశమించలేదు. అటువంటి సమయంలో వేదవ్యాస భగవానుడు వచ్చాడు. మహాభారతంలో ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఆసరా కావలసి ఉంటుందో, ఎప్పుడెప్పుడు ధర్మమును అనుసరించేటటువంటి వారు కష్టాలలో ఉంటారో అప్పుడప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమై హితోపదేశాన్ని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వ్యాస భగవానుడు రాగానే ధర్మరాజు గారు ఆయనను చూసి నమస్కరించి ఆయనని ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు మా మీద ఎనలేనటువంటి దయ ప్రేమ నిరంతరం చూపిస్తూ వచ్చారు. ఎన్నో విధాలుగా మమ్మల్ని మా వంశాన్ని రక్షించారు. నాకు అరణ్యాలకు వెళ్ళిపోవడానికి దయచేసి మీరు అనుమతిని కటాక్షిస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఎందుచేతనంటే భీష్మాచార్యుల వారిని సంహరించినటువంటి సందర్భం, అన్నగారైనటువంటి కర్ణుణ్ణి సంహరించినటువంటి వైనం నా మనసులో పరితాపాన్ని మరింత పెంచాయి. ఆ కారణం చేత నాకు ఈ రాజ్యాన్ని అనుభవించాలని కానీ పరిపాలించాలని కానీ ఇచ్చలేదు. కాబట్టి నన్ను అనుగ్రహించి మీరు అనుమతినిస్తే అరణ్యములకు వెళ్ళిపోతాను అని అన్నాడు. అంటే వ్యాస మహర్షి ధర్మరాజును ఉద్దేశించి మాట్లాడుతూ, నిష్ఠించి ఇబ్బంగి నీకేము చెప్పిన వాక్యంబులెల్లను వరద కలిసిపోయిని, నీదగు బుద్ధి ఇంతొప్పదో కాగమర్చుడు కాడు కర్త, ఈశ్వరుని యోగమున మేలును కీడు నొనరించుగాన, నీ మది పాపకర్మ శంక కలిగినేనియును, యాగముల దానంబుల అది వాపికొనరాదే, అశ్వమేధమధిక దక్షిణాన్వితముగ ననఘ చేయుము, అంతతో భవదీయ చిత్తానుతాపమంతయును బాయు, రఘురామునట్లు పూరు భరతులను బోలే దాన తత్పరుడవగుము. వ్యాసుల వారు ధర్మరాజు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇత పూర్వం ఎన్నో విషయాలను నీకు ప్రబోధించడం జరిగింది. వ్యాసుల వారు మాట్లాడారు, నారద మహర్షి మాట్లాడారు, భీష్మాచార్యుల వారు మాట్లాడారు. ఇంతమందిని కూడా నీకు మనశ్శాంతి కలగాలి అనే ఉద్దేశ్యంతో ఎన్నో విషయాలను ప్రబోధం చేయడం జరిగింది. మేము చెప్పినటువంటి ఆ విషయాలన్నీ వరదలో కలిసిపోయాయా? నీ చెవులలోకి వెళ్ళలేదా? నీ మనసులో నిలబడలేదా? ఏమి
నీ బుద్ధి వాటిని అంగీకరించడం జరగలేదా? ఏదైనా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విను. మనం నిమిత్తమాత్రులం. అన్నిటికీ కూడా కర్త పరమేశ్వరుడు. ఆయన ధర్మ సంస్థాపనార్థం అవతరించినటువంటి వాడు. ఆయన ధర్మ సంస్థాపనార్థం అవతరించి దుష్టులను పరిమార్చాలి అని సంకల్పం చేస్తే ఆయన యొక్క సంకల్ప బలమునందు ఎందరో ఆహుతి అయిపోయారు. భూభారము తగ్గించడానికి అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక నీ మనసులో ఇది పాపకర్మ, ఇది పాపకర్మ అనేటటువంటి విషయంలో ఇంకా అనుమానాలు ఏమైనా ఉంటే, అయ్యో నేను భీష్ముడిని చంపాను, కర్ణుడిని చంపాను, ఇటువంటి అనుమానాలు ఇంకా నీ మనసులో నిండిపోయి ఉంటే ఒక పని చెయ్యి. యాగములను నిర్వర్తించు. ఆ యాగములు చేసినటువంటి కారణం చేత నువ్వు పాపమును పొందావని అనుకుంటే ఆ పాపము పోతుంది. పాపము లేదు అని భీష్ముడు 1కి 100 మార్లు చెప్పాడు. అది రాజు యొక్క కర్తవ్యము అని. కాబట్టి ఎక్కువగా దక్షిణలు ఇచ్చి అశ్వమేధయాగం భక్తి శ్రద్ధలతో ఆచరించు. దాని చేత నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుంది. ఈ అశ్వమేధయాగాన్ని పూర్వం రామచంద్రమూర్తి చేశారు. అలాగే పూరు చక్రవర్తి, భరతుడు మొదలైనటువంటి వారందరూ కూడా చేశారు. వాళ్ళలాగే నువ్వు కూడా బాగా దానములు చేయి. ఆ దానములు చేసిన కారణం చేత అశ్వమేధాది క్రతువులను నిర్వర్తించినటువంటి కారణం చేత నీ మనసులో ఏదో పాపం చేశాను అనేటటువంటి పరితాపం ఉన్నదే అది తొలగిపోతుంది అని చెప్పి వ్యాసుల వారు ధర్మరాజు గారికి హితోపదేశం చేస్తే ధర్మరాజు గారి తిరిగి వ్యాసుల వారితో మాట్లాడుతూ అశ్వమేధయాగం అనేటటువంటిది చెయ్యడం మంచిది అని పూర్వం ఎందరో పెద్దలు చెప్పగా నేను కూడా కొద్దిగా విని ఉన్నాను. అట్లా ఏ రాజులు అశ్వమేధయాగం చేస్తారో వారి యొక్క పాపములు తొలగిపోతాయి అని కూడా నేను విన్నాను. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం అనాథప్రేత సంస్కారం. అనాథప్రేత సంస్కారము అశ్వమేధయాగానికి సమానం. కాబట్టి మీరు చెప్పినట్టుగా అశ్వమేధయాగాన్ని ఓ వ్యాస భగవానుడా తప్పకుండా నిర్వర్తించవలసినది. మీరు ఉత్తమ పురుషులు, కానీ నీ వాక్యము అత్యంత మనోహరమైనదైన, నీ ప్రజ్ఞ మహనీయమైనది, ప్రశంసనీయమైనది అయినప్పటికీ నీ వాక్యములను నేను ప్రమాణంగా గ్రహించి అశ్వమేధయాగం భక్తితోటి భగవంతుని యొక్క అనుగ్రహము కొరకు నా మనసులో ఉన్న పరితాపమును పోగొట్టుకొనుట కొరకు నిర్వర్తించవలసినదే అయినప్పటికీ నాకు ఉన్న పెద్ద సమస్య ఈ అశ్వమేధయాగంలో చాలా భూరి దక్షిణలను ఇవ్వవలసి ఉంటుంది. అట్లా ఇవ్వడానికి ప్రస్తుతం ద్రవ్యం లేదు. మా మీద ఉన్నటువంటి అసూయ చేత, మా మీద ఉన్నటువంటి పగ చేత దుర్యోధనుడు అనేక మంది రాజుల్ని తన దగ్గరకు పిలుచుకొని వాళ్ళని తనతో కలుపుకొని దుర్వ్యసనపరులైనటువంటి ఆ రాజుల యొక్క ఈప్సితములను సిద్ధింపచేయడంలో అధికంగా ధనాన్ని వ్యయించేసి ఉన్నాడు. దానివలన కోశమంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి భర్తలు పోగా మిగిలినటువంటి స్త్రీలున్నారు, శిశువులున్నారు. ఇటువంటి సమయంలో నేను ఇంకా ధనార్జన చెయ్యడం కోసం ప్రయత్నం చెయ్యడం ముదావహం కాదు. మరి ఇటువంటి పరిస్థితులలో నేను ఎట్లా ఈ యాగం చెయ్యగలను? అంతంత భూరి సంభావనలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను? కాబట్టి మీరే మాకు ఈ విషయంలో ఆలోచన చెప్పి మమ్మల్ని కృతార్థులను చేసి గట్టెక్కించి ఈ అశ్వమేధయాగం నడవడానికి కావలసినటువంటి మంత్రాంగాన్ని నిర్వహించవలసినది అని ప్రార్థన చేస్తే వ్యాస భగవానుడు మళ్ళీ ధర్మరాజు గారిని ఉద్దేశించి అనగా, మరుత్తుండు యజ్ఞంబు చేసి మహాధనరాసుల అవని సురులకిచ్చే వారవికడు నెక్కుడయ్యుండుట త్రవ్వి తండములు తమ గృహముల నిడికొని పెరధనమెల్లనూ నిధియుగా ఇమ్మైన నెలవున నిడుచునుండి అందరూ ఏకవాక్యత దీనినెవ్వరు కనినను ఇది వారి ధనమనిరి. మానవేంద్ర, అమ్మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము సేయుమనిన ధర్మతనయుడు అతడిట్లు పార్జించే అంత కాంచనము మహాత్మా చెప్పుమా.
వ్యాసులవారు ధర్మరాజు గారిని ఉద్దేశించి జవాబు చెప్తూ, ఓ ధర్మరాజా, అశ్వమేధయాగంలో భూరి సంభావనలు ఇవ్వాలి, అంత ద్రవ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని నువ్వు బెంగ పెట్టుకుంటే దానికి నేను ఒక పరిష్కారం చెప్తాను. పూర్వకాలంలో మరుత్తుడు అనబడేటటువంటి రాజు చాలా గొప్ప యాగములు చేశాడు. చేసినప్పుడు బ్రాహ్మణులకు విశేషంగా బంగారాన్ని దానం చేశాడు. ఆ దానం స్వీకరించినటువంటి బ్రాహ్మణులు సమృద్ధిగా బంగారాన్ని ఇంటికి పట్టుకెళ్ళి మిగిలినటువంటి బంగారం అంతా కూడా ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక చోట నిక్షిప్తం చేశారు. నిక్షిప్తం చేసిన తరువాత వారు ఒక సంకల్పం చేశారు. ఈ నిధి ఎవరికి దొరుకుతుందో వారికే చెందుగాక అని వారందరూ కలిపి సంకల్పం చేశారు. ఇప్పుడు నువ్వు చేసేటటువంటిది లోక కళ్యాణార్థం. ఒక యాగం చెయ్యడం అనేటటువంటిది కర్త యొక్క ఈప్సితమును నెరవేర్చడంతో పాటుగా లోక కళ్యాణమునకు కూడా కారణమవుతుంది. అందున అది భూమిని పరిపాలించే రాజు చేసినప్పుడు దాని ప్రయోజనం విస్తృతంగా ఉంటుంది. కాబట్టి ఆ బ్రాహ్మణులు ఈ ధనము ఎవరికి దొరికితే అది వారికే చెందుగాక అని సంకల్పం చేసి ఉన్నారు కనుక ఆ ధనాన్ని నువ్వు కానీ తెచ్చుకుంటే ఆ ధనంతో భూరిదానములు చేసి అశ్వమేధయాగాన్ని చెయ్యవచ్చు అని చెబితే ఆశ్చర్యపోయినటువంటి ధర్మరాజు గారు, అసలు ఆ మరుత్తుడనేటటువంటి రాజుకి అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, నాకు దయచేసి తెలియచేయవలసింది అని అడిగాడు. అడిగితే కృతయుగంలో ఖనీనేత్రుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు. ఆయన చాలా బలపరాక్రమములు కలిగినటువంటి వాడు, కానీ మంచి స్వభావము లేనివాడు, దుర్మార్గుడు. కాబట్టి ఆయన తన సోదరులతో కలిసి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టేసి అధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ ఉండేవాడు. అట్లా ప్రవర్తించడంలో చిట్ట చివరికి ఆ ఆశ ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే తన సోదరులు 14 మందిని కూడా సంహరించి తానే రాజ్యాన్నంతటినీ వశం చేసేసుకున్నాడు. అటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి ఆ ఖనీనేత్రుడు మంత్రులందరినీ ద్వేషించడం, సజ్జనులను అవమానించడం, ప్రజలను హింసించడం, ఇటువంటివి ప్రతిరోజు చేస్తూ అందరినీ బాధపెడుతుండేవాడు. అప్పుడు మంత్రులందరూ కలిసి ఇటువంటి రాజుని మనం భరించలేం, ప్రజలకి కూడా ఇటువంటి రాజు చేత పరిపాలింపబడడం క్షేమదాయకం కాదని వాళ్ళు పన్నాగం పన్ని ఆయనను రాజ్యభ్రష్టుణ్ణి చేసి ఆయన కుమారుడికి రాజ్యాన్ని పట్టం కట్టారు. ఆయన కుమారుడే కరందముడు. ఈ కరందముడు అనబడేటటువంటి రాజకుమారుడు చాలా మంచివాడు. తండ్రి ఏ ఏ కారణముల చేత పతనావస్థ పొందాడో, ఆయన ఎటువంటి దుర్మార్గపు పనులు చేశాడో గుర్తించినటువంటి వాడై తాను అటువంటి భ్రష్ట మార్గమును అవలంబించకూడదు అని కృతనిశ్చయం చేసుకున్నవాడై మంత్రులు, పురోహితులు, జనులు వీరందరినీ కూడా ఎంతో ప్రేమతో సాదరంగా సత్కరించి దగ్గరికి తీసుకొని ప్రజారంజకంగా పరిపాలిస్తూ సత్యము న్యాయము రెండిటినీ ప్రతిరోజు అనుష్ఠించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడై నిత్యదానశీలుడై తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్నంతటినీ కూడా విప్రులకు దానం చేసేసాడు. అలా దానం చేసేసినటువంటి కారణం చేత ఆ కరందముడు అనబడేటటువంటి రాజు నిర్ధనుడైపోయి చాలా బాధపడ్డాడు. ఆయన సైన్యం అంతా క్షీణించిపోయింది. అర్ధబలం లేనటువంటి రాజు శత్రువులకు చాలా చులకనైపోతాడు. ఇది కనిపెట్టినటువంటి శత్రు సైన్యాలన్నీ కూడా పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చి ఆ కరందముడిని రాజ్యం నుంచి తరివేసి రాజ్యాన్ని ఆక్రమించాయి. ఈ కరందముడు తన ముఖ్యులైనటువంటి వారితో కలిసి ప్రాణాలని రక్షించుకోవడం కోసమని అరణ్యానికి చేరుకున్నాడు. చేరుకుని అక్కడ గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేటప్పుడు ఆయన తన చేతినే కర్రగా మార్చాడు. చేతినే కర్రగా మార్చి అంత గొప్ప తపస్సు చేసినటువంటి కారణం చేత ఆయనకి కరందముడు అన్న పేరు సార్థక్యమైంది. అమలమతి గరముగ్రోలగ నమరిచి మానిత తపోమయాధిక శక్తిన్ దమనక్రియ యొనరించిన అమిత గుణ చెప్ప చిట్టలయ్యను దానన్. ఆయన తన చేతినే కర్రగా మార్చి శరీరాన్నంతటినీ కూడా దమింపచేశాడు, నిగ్రహించి. ఆయన అంత గొప్ప తపస్సు చేసినటువంటి కారణం చేత ఆయనకి కరందముడు అన్న పేరు సార్థక్యతని పొందింది. అటువంటి సమయంలో
పరమాద్భుతమైనటువంటి విశేషం ఒకటి జరిగింది. ఆయన చేసినటువంటి తపస్సు కారణంగా గొప్ప బంగారు రాసులు పుట్టాయి ఆయన తపస్సు చేసిన చోట. దానితో పాటుగా చతురంగ బలాలు కూడా పుట్టాయి. వెంటనే ఆ కరందముడు ఈ చతురంగ బలాల్ని సహాయంగా తీసుకుని శత్రురాజులందరినీ కూడా ఓడించేసి మళ్ళీ తన రాజ్యాన్ని తాను కైవసం చేసుకున్నాడు. అప్పుడు ఆయన అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను చెయ్యాలి అని సంకల్పం చేశాడు. చాలా ధైర్యము, సత్యము మొదలైనటువంటి ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడైన ఆ రాజు ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేస్తూ ఎంతో గొప్ప కీర్తిని సంపాదించాడు. ఆ కరందముని యొక్క మనవడే మరుత్తుడు. ఆ కరందముడు అనబడేటటువంటి రాజు అంత గొప్పగా తపస్సు చేసి ఆయన చాలా గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించి ఆయన అవిక్షిత్ అనబడేటటువంటి కుమారుణ్ణి కన్నాడు. ఆ అవిక్షిత్ అనబడేటటువంటి కుమారుడికి మరుత్తుడు జన్మించాడు. కాబట్టి కరందముడికి మనవడు ఈ మరుత్తుడు. ఈ మరుత్తుడు ఇచ్చినటువంటి దానములలోనే బ్రాహ్మణులు సంతృప్తి చెంది చాలా బంగారాన్ని గుప్తంగా దాచారు. ఆ మరుత్తుడి కథ ప్రస్తావన చేస్తున్నారు. దానికి పూర్వాంగంగా కరందముడి దగ్గర ప్రారంభం చేశారు వ్యాసుల వారు. కాబట్టి ఆ మరుత్తుడు విష్ణు సదృశుడు, చాలా చాలా గొప్ప రాజు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు, ధర్మం గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. అటువంటి రాజు ఎంతో గొప్పగా అశ్వమేధయాగం చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేసుకొని బంగారంతోటే కంచాలు చేయించాడు. బంగారంతోటే యజ్ఞ సంభారములను తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద పాత్రలు, కుండలు చేయించాడు. దానితో పాటుగా కుప్పలు తెప్పలుగా ఆయన బంగారంతో కూడుకున్నటువంటి చెంబులు, పళ్ళాలు మొదలైనటువంటి ఉపకరణములను ఎన్నో చేయించి అవన్నీ కూడా యజ్ఞ సమయంలో, ఆ అశ్వమేధయాగ సమయంలో బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ దానం చేసినప్పుడు బ్రాహ్మణులు దానంగా పొందినటువంటి ఆ బంగారంలో ఉన్నటువంటి కొంత భాగమే గుప్తమైనటువంటి చోట భద్రపరచబడింది ధర్మరాజా. అయితే ఈ మరుత్తుడు ఈ అశ్వమేధయాగం చేసేటటువంటి సమయంలో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ మరుత్తుడు ఈ యజ్ఞం చెయ్యడం కోసమని బృహస్పతిని ఉపద్రష్టగా నియమించుకున్నాడు. బృహస్పతి అంగీకరించాడు, తప్పకుండా నేను మీకు ఉపద్రష్టగా ఉండి యాగాన్ని నిర్వహిస్తాను అని చెప్పి. మరుత్తుడు అశ్వమేధయాగం చేయడానికి కావలసినటువంటి సంభారములు తన తపస్సు చేత లభించినటువంటి కారణం చేత ఎంతో సంతోషంతో అవన్నీ చేయడం కోసమని ఏర్పాట్లు చేసుకుని ఆ బృహస్పతి దగ్గరికి వెళ్ళి, అయ్యా యజ్ఞం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఆ ఉపద్రష్టగా వచ్చి నన్ను తరింప చేయవలసినది అని ఆహ్వానించేశాడు. ఆహ్వానం చేసే లోపల ఇంద్రుడికి అసూయ కలిగింది. అంటే ఇంద్రాదులకు కూడా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు అసూయని వదిలిపెట్టలేకపోయారు. అది అంత తేలిక కాదు ఆ ఈర్ష్యని వదిలిపెట్టడం అన్నది. కాబట్టి ఆ ఇంద్రుడు ఈర్ష్య పొంది బృహస్పతి దగ్గరికి వెళ్ళి, మీరు దేవగురువు, మీకు నేను చేతులు కట్టుకుని నిలబడి కావలసినటువంటి సేవలు చేస్తూ ఉంటాను. ఇంత గొప్ప స్థానం పొందినటువంటి మీరు కేవలం ఒక మనుష్యుడి దగ్గరికి వెళ్ళి యాగమునందు ఉపద్రష్టగా కూర్చోవడం అనేటటువంటిది భావ్యం కాదు. ఇది నాకు అగౌరవం. దేవేంద్రుడికి యాజకత్వం చేసేటటువంటి మీరు ఒక నరుడికి కూడా చెయ్యడం మా ఇద్దరికీ సమాన భావం చూపించినట్టు అవుతుంది. కాబట్టి మీ ప్రయత్నాన్ని విరమిస్తే బాగుంటుంది అని అడిగితే బృహస్పతి తప్పకుండా నువ్వు కోరినట్టే చేస్తాను, నేను ఆయనకి ఉపద్రష్టగా ఉండను అని చెప్పి వచ్చి ఆహ్వానించినటువంటి ఆ మరుత్తుడితో మాట్లాడుతూ, నేను ఇంద్రుడికి యాజకత్వంలో ఉన్నాను కనుక నేను వచ్చి నీకు చెయ్యలేను, నేను ఉపద్రష్టగా ఉండలేను, అందుకని నీ యాగానికి వేరే ఉపద్రష్టని నియామకం చేసుకోవలసింది అని చెప్పాడు. బాధపడుతూ ఆ మరుత్తుడు తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తున్న సమయంలో నారదుల వారు ఎదురొచ్చి ఏమి బాధగా ఉన్నామని చెప్పి ఆయనను అడిగితే ఆ మరుత్తుడు జవాబు చెప్తూ,
బృహస్పతిని ఉపద్రష్టగా ఆహ్వానించాను, వస్తానన్నవాడు తర్వాత రానన్నాడు, ఆ కారణం చేత మనసులో బాధపడుతూ వెళ్ళిపోతున్నాను అని చెప్పి జరిగిన వైనాన్ని వివరించాడు. అప్పుడు నారదుడు అన్నాడు, దేనికి భయపడతావు? అంగిరసుడి యొక్క కుమారుడు కదా బృహస్పతి. ఆ అంగిరసుడికి చిన్న కొడుకు ఉన్నాడు, ఆయన పేరు సంవర్తుడు. ఆ సంవర్తుడు బృహస్పతి చేత తిరస్కరింపబడి ఆయన ఇప్పుడు కాశీపట్టణంలో తిరుగుతున్నాడు. ఒక ఉన్మాది ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఎవరూ కూడా ఆయనని గుర్తుపట్టడం చాలా కష్టం. పరమ వైరాగ్యంతో ఉంటాడు, దిగంబరంగా తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఆయనని జాగ్రత్తగా గుర్తుపట్టడానికి నేను ఒక విధానాన్ని చెప్తాను. ఆ విధానాన్ని నువ్వు పాటిస్తే నీకు ఆ సంవర్తుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం, నారదుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి ఈ మరుత్తుడు కాశీపట్టణంలో ఆ సంవర్తుణ్ణి కలుసుకుని ఆయన్ని ప్రసన్నుండి చేసుకున్నాడు. ఆ సంవర్తుడు ఉపద్రష్టగా యాగంలో నిర్వర్తించడానికి అంగీకరించినటువంటి వాడి చాలా సంతోషించి ఈ మరుత్తుని యొక్క పట్టణానికి వస్తూ ఒక మాట చెప్పాడు. అశ్వమేధయాగం చెయ్యడానికి చాలా విశేషమైనటువంటి ద్రవ్యం కావాలి. అంత ద్రవ్యం కావాలి అంటే మనం ఒక పని చేద్దాం. హిమాలయ పర్వతాలకి ఉత్తర భాగంలో ముంజవంతము అనబడేటటువంటి పర్వతం ఉంది. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా విహరిస్తూ ఉంటారు. అక్కడ బంగారంతో కూడుకున్న ఇసక, బంగారంతో చేయబడినటువంటి రాళ్ళు ఉంటాయి. నువ్వు బాగా బరువులు మోయగలిగినటువంటి వారిని తీసుకుని వస్తే మనం ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుందాం. ఆయనని స్తోత్రం చేసి ప్రసన్నుణ్ణి చేసుకుంటే ఆయన అంగీకారమును పొంది అక్కడ ఉన్నటువంటి ఆ బంగారపు రాళ్ళు, బంగారపు ఇసక మొదలైనవి తెచ్చుకుంటే నువ్వు విశేషంగా కనకంతో ఆభరణాలు, వస్తువులు అన్నీ చేయించి కని విని ఎరుగని రీతిలో అశ్వమేధయాగాన్ని నిర్వర్తించవచ్చు అని చెప్తే చాలా సంతోషించి మరుత్తుడు ఈ సంవర్తుడితో కలిసి హిమవత్పర్వత ప్రాంతానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ముంజమనబడేటటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళడం, ఆ ముంజవంతమన్న పర్వతం దగ్గర పరమేశ్వరుడు కనపడినప్పుడు ఆయనని స్తోత్రం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రుడై అక్కడ ఉన్నటువంటి బంగారాన్నంతటినీ తీసుకొచ్చి వివిధ వస్తువులను చేయించి పరమాద్భుతమైనటువంటి రీతిలో అశ్వమేధయాగం చెయ్యడానికి సంకల్పం చేసి సంవర్తుణ్ణి ఉపద్రష్టగా నియామకం చేసుకుని ఉన్నటువంటి సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి బృహస్పతి మనస్సులో పరితాపాన్ని పొందాడు. అంత గొప్ప యాగాన్ని చేస్తున్నాడు మరుత్తుడు. నిజానికి నేను కదా ఉపద్రష్టగా వెళ్ళవలసిన వాడిని, ఇంత బంగారం వాడి చేస్తున్నటువంటి ఆ యాగానికి నేను ఉపద్రష్టగా వెళ్ళలేకపోయాను అని బాధపడుతుంటే ఇంద్రుడు వచ్చి గురువుగారైనటువంటి బృహస్పతిని దర్శనం చేసి, మీరు ఎందుకో చిన్నబుచ్చుకున్నట్లుగా కనపడుతోంది, ఎవరైనా మీ ఆజ్ఞని ధిక్కరించారా, నాకు చెప్పవలసింది, నేను వాడిని శిక్షిస్తానని చెప్తే బృహస్పతి అటువంటిదేం జరగలేదని ఆ మరుత్తుడు చేసేటటువంటి యాగం గురించి ప్రస్తావన చేస్తే దానికి బెంగపెట్టుకోవలసిన అవసరం ఏముంది, నేను ఇప్పుడే మరుత్తుడికి కబురు చేసి మిమ్మల్ని ఉపద్రష్టగా నియామకం చెయ్యమని చెప్తానని అగ్నిహోత్రుడు యజ్ఞమునందు అత్యంత ప్రధానుడు కనుక అగ్నిహోత్రుడిని పిలిచి వెంటనే వెళ్ళి మరుత్తుడితో బృహస్పతిని ఉపద్రష్టగా నియామకం చెయ్యమని చెప్పాడు. చెప్తే అగ్నిహోత్రుడు వెళ్ళి ఆ మరుత్తుడితోటి మళ్ళీ బృహస్పతిని ఉపద్రష్టగా నియామకం చెయ్యవలసినది అని చెప్పి, అట్లా చెయ్యకపోతే ఇబ్బందులు కలుగుతాయి, బృహస్పతి గొప్ప తేజోరూపుడు అని చెప్తుంటే చూసినటువంటి ఉపద్రష్ట అయినటువంటి ఆ సంవర్తుడు ఆగ్రహించి అగ్నితో అన్నాడు, నువ్వు పరిధిని మించి మాట్లాడిన, నేను ఉపద్రష్టగా ఇక్కడ యాగాన్ని నిర్వర్తించడానికి కూర్చుని ఉండగా నా స్థానంలోకి వేరొకరిని తీసుకురావాలని నువ్వు ప్రయత్నం చేసినా నేను అంగీకరించను. ఎందుకని అంటే ముందే ఒక షరతు పెట్టాడు ఆ సంవర్తుడు, బృహస్పతి యొక్క అనుమతి తీసుకుని నువ్వు వస్తే నేను ఈ యాగం చేయిస్తానని చెప్పాడు. మరుత్తుడు అట్లా చేస్తేనే సంవర్తుడు యాగానికి ఉపద్రష్టగా ఉన్నాడు. ఓ అగ్ని, నువ్వు నీ పరిధిని దాటి ప్రవర్తిస్తే నిన్ను కాల్చేస్తానన్నాడు. అగ్ని అన్నిటినీ కాల్చేస్తుంది, అటువంటి అగ్నినే తన తేజస్సు చేత కాల్చేస్తానన్నాడు సంవర్తుడు. భయపడిన అగ్నిహోత్రుడు తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి సంవర్తుడిని ఉపద్రష్టగా మార్చడం కుదరదని మరుత్తుడు చెప్పాడు అని చెప్తే ఇంద్రుడికి కోపం వచ్చి వేరొక గంధర్వరాజు ధృతరాష్ట్రుడనబడేటటువంటి ఆయన ద్వారా మళ్ళీ రాయబారం పంపితే మరుత్తుడు అంగీకరించలేదు.
అంగీకరించకపోతే ఇంద్రుడికి కోపం వస్తే వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు, యజ్ఞం ధ్వంసమైపోతుంది. పైగా ఫలితాన్ని కట్టపెట్టడంలో ఇంద్రుడిది ప్రధాన పాత్ర. దేవతలు వచ్చి హవిస్సులు స్వీకరించాలి కదా, ఎందుకు ఇంద్రుడితో నువ్వు నిష్కారణ వైరం పెట్టుకుంటావు? ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని మళ్ళీ ఆ బృహస్పతిని పిలిచి ఉపద్రష్టగా నియామకం చేస్తే చక్కగా యజ్ఞాన్ని పూర్తి చెయ్యొచ్చు అని హితబోధ చేస్తే మరుత్తుడు అంగీకరించలేదు. ఆ ఉపద్రష్టగా ఉన్నటువంటి సంవర్తుడు కూడా అంగీకరించలేదు. ఈలోగా ఇంద్రుడికి ఆగ్రహం వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం వచ్చేస్తోంది నా మీదకి అని భయపడినటువంటి మరుత్తుణ్ణి ఏమీ భయపడకు అని చెప్పి సంవర్తుడు అట్లాగే ఆ వజ్రాయుధాన్ని నిలబెట్టేశాడు. ఆయన శక్తి అంత గొప్పది. నిలబెట్టేసి యజ్ఞం ప్రారంభం చేస్తుంటే ఆ మరుత్తుడు ప్రార్థన చేశాడు, ఇంత గొప్ప యాగం చేస్తూ నాకు ఈ కక్షలు ఇష్టం లేదు, కాబట్టి ఇంద్రుడు కూడా ఈ యాగానికి వచ్చేటట్టు చేస్తే నేను సంతోషిస్తాను. వెంటనే తన మంత్రశక్తి చేత ఇంద్రుణ్ణి దేవతల్ని ఆహ్వానం చేస్తే ఇంద్రుడు దేవతలు వచ్చారు, వాళ్ళ పూజలు స్వీకరించారు. అంత గొప్పవాడైనటువంటి సంవర్తుడి చేత పూజింపబడినటువంటి ఇంద్రుడు దేవతలతో కలిసి ప్రసన్నుడై మరుత్తుడి యొక్క యాగం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి అంగీకరించాడు. అంగీకరించిన తరువాత మరుత్తుడు యాగాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసినప్పుడు బ్రాహ్మణులకు విశేషమైనటువంటి సువర్ణదానం చేశాడు. అట్లా సువర్ణదానం చేసినప్పుడే బ్రాహ్మణులు సమృద్ధిగా బంగారాన్ని ఇంటికి పట్టుకెళ్ళి దాచుకోగా మిగిలినటువంటి విశేషమైనటువంటి బంగారపు నిలవల్ని తీసుకెళ్ళి ఒక చోట గుప్తంగా భద్రపరిచారు. ఆ చేసినటువంటి యాగము హిమవత్ పర్వత ప్రాంతమునందు చేయబడింది. కాబట్టి ధర్మరాజా, బ్రాహ్మణులు ఆ బంగారాన్ని దాచినప్పుడు ఇది ఎవరు చూస్తారో వారికే చెందుతుంది అని సంకల్పం చేసి ఉన్నారు. కాబట్టి ఆ బంగారాన్ని నువ్వు తెచ్చుకుంటే అశ్వమేధయాగాన్ని విశేషమైన దానాలతోటి అద్భుతంగా నిర్వర్తించవచ్చు. ఇది మరుత్తుని యొక్క చరిత్ర. కాబట్టి అటువంటి బంగారాన్ని తెచ్చుకునే ప్రయత్నం ప్రారంభం చెయ్యి అని చెప్పి వ్యాసుల వారు ఉపదేశం చేస్తే ధర్మరాజు గారు సంతోషించి అశ్వమేధయాగం చెయ్యడానికి ఆయనకి 2 రకములైనటువంటి విశేషములు ప్రచోదనమయ్యాయి. ఒకటి, కావలసినటువంటి ద్రవ్యాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి అన్నది అర్థమైంది. 2, యాగం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి వైషమ్యము లేకుండా ఎంత ప్రేమతో అందరి పట్ల ప్రవర్తించవలసి ఉంటుందో. మరుత్తుడు ఇంద్రుడితో ఏ విధమైన వైరాన్ని కోరుకోకుండా ఇంద్రుడు కూడా వచ్చి యాగంలో హవిస్సుని స్వీకరించి ప్రేమ భావనతో ఉండి యజ్ఞం పూర్తి చేసుకోవాలని కోరుకున్నట్టే తాను కూడా ఆ యాగాన్ని పూర్తి చెయ్యాలి అనేటటువంటి సత్సంకల్పాన్ని ధర్మరాజు గారు వ్యాసబోధ ద్వారా గ్రహించగలిగారు. అయినప్పటికీ కూడా ఇంకా ధర్మరాజు గారు ఏదో కొత్త దిగులుగా ఉండడం చూసినటువంటి కృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు గారితో మాట్లాడుతూ, నువ్వు ఎంతసేపు గతాన్ని తవ్వుతూనే ఉన్నావు. ఆ గతాన్ని అట్లా తవ్వుకుంటూ ఉన్న కారణం చేత నీకు వచ్చేటటువంటి ఉపయోగం ఏమీ ఉండదు. పైగా వంకయైన తలంపల్ల వసుమతీశ అరయ మృత్యుపదంబగు. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని వంకర టింకరగా ఇంకా అదే పనిగా ఆలోచన చేస్తూ కూర్చుంటే దుఃఖానికి అలా వశపడిపోతే ఎంతమంది చెప్పినా ఆ చెప్పినటువంటి మంచిని పట్టుకోలేకపోతే అది మృత్యువునకు కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఇటువంటి ఆలోచనలు విడిచిపెట్టేసి నువ్వు ఆర్జవాన్వితంబు బ్రహ్మపదం వింత తథ్యమేల ఈరతార తలంపుల బిరువారా. బ్రహ్మపదం చేరుకోవడానికి ఎటువంటి ఆలోచనలు ఉండాలో అటువంటి ఆలోచనలను మనసులో పెట్టుకో. అసలు నిజానికి ఈ దుఃఖ నిర్మూలనం అనేటటువంటిది నీకు లోపల నుంచి వస్తున్నది. ఈ దుఃఖ నిర్మూలనం చేసుకోవాలి అంటే నువ్వు లోపలి శత్రువుల్ని గెలవాలి. ఇప్పటిదాకా నువ్వేమనుకుంటున్నావంటే బయట ఉన్నటువంటి శత్రువుల్ని గెలిచాను, నేను ఎవరెవరినో పరిమార్చానని నువ్వు అనుకుంటున్నావు. చెయ్యవలసినది అది కాదు. చెయ్యవలసినది లోపల ఉన్నటువంటి శత్రువులను గెలవవలసి ఉంటుంది. అంతేకాని ఇంకా గతంలో జరిగినటువంటి సందర్భాలు సంఘటనలు అవే జ్ఞాపకానికి తెచ్చుకుంటూ వాటినే తవ్వుకుంటూ వాటినే ఆలోచించి ఇంకా ఎంతసేపు కూడా ఆ నిండు సభలో ఏకవస్త్రని రజస్వలని ద్రౌపదీదేవిని లాక్కొచ్చారే అన్న భావన, అడవిలో మేము అన్ని కష్టాలు పడ్డాం, మాత్స్య దేశంలో మేము
అజ్ఞాతవాసం చేసాం, అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాం, ఆ జటాసురుడు సంధవుడు మొదలైనటువంటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, అందులో మేము ఎన్ని అవమానాలు పడ్డాం, ఎంత కష్టపడ్డాం, భీష్మాదులతో యుద్ధం చేశాం, ఆ యుద్ధంలో కీడు జరిగింది, భీష్మాదులను సంహరించాం, ఇంకా ఈ భావాలు వదిలిపెట్టాయి. ఎన్నాళ్ళు దాని గురించి ఆలోచన చేస్తావు, ఎన్నాళ్ళు ఆ గతాన్ని అలా తవ్వుతూనే ఉంటావు. కాబట్టి ఆ భావనలు ఇంకా విడిచిపెట్టు. భీష్మాదులతో జరిగినటువంటి యుద్ధం అనేటటువంటిది కాలమునందు జరిగినటువంటి ఒక ఘటన, ఒక సంఘటన. కానీ అంతకన్నా మనిషి తరించడానికి చేయవలసినటువంటి ఆంతరయుద్ధం ఒకటి ఉన్నది, అది ప్రధానం. ఆ యుద్ధములో గెలిచినటువంటి వాడు ఇక మళ్ళీ రావలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని బ్రహ్మమునందు ఐక్యమవుతాడు. ఆ యుద్ధమునందు కృతకృత్యుడు కావడానికి ఏవి సమకూర్చుకోవాలో అవి సమకూర్చుకో. అంతేకాని ఇక దాని గురించే ఆలోచన చేస్తూ కూర్చుంటే బాహ్యంలో జయం పొందినా మనసులో పరితాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు. ఎంతసేపు గతాన్ని తవ్వుకుంటూనే ఉంటావు. వర్తమానంలో నువ్వు సుఖాన్ని పొందుతున్నప్పటికీ కూడా నువ్వు గతంలో పొందినటువంటి అవమానములను తలుచుకొని మనసులో మాత్రం కుంది ఉంటావు. చేయవలసిన యుద్ధాన్ని చేసినప్పటికీ, సంహరించవలసిన శత్రువుల్ని సంహరించినప్పటికీ కూడా శత్రు సంహారం చేత పాపం అంటిందని దిగులు పొందుతూ ఉంటావు. ఇవన్నీ పోవాలి అంటే అసలు లోపల ఉన్నటువంటి అవిద్య, లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గము, లోపల ఉన్న శత్రువులు నశించాలి. కాబట్టి ఆ యుద్ధము లోపల ఉన్న వారితో చేయవలసిన యుద్ధమేదో అది సత్యమైన యుద్ధము. ఆ యుద్ధం చేయడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పాటు చేసుకో. అమ్మీ బంధుమిత్రుల సహాయత కల్మి ప్రయోజనంబు లేదు, అమ్మహనీయ యుద్ధమునకాత్మయతోడు మనంబు శత్రుడు, ఈ విమ్మెయినైన శాంతి ఘటింపుము లోపక తీర్పుమిందు, శాంతమ్మచుమీ మనోజయమో దాన వెలుంగుము శాంతబుద్ధివై. ఓ ధర్మరాజా, నువ్వు ఇత పూర్వం బంధువుల యొక్క, స్నేహితుల యొక్క సహకారాన్ని తీసుకుని యుద్ధంలో గెలుపు పొందావు. నిజంగా చెప్పాలి అంటే ఆ గెలుపు వలన కలిగేటటువంటి శాశ్వత ప్రయోజనములు ఉండవు. ఒకనాడు ఆ రాజ్యం దుర్యోధనుడిది, ఇవాళ ఈ రాజ్యం నీది. కానీ ఎప్పటికీ శాశ్వతంగా నీదే అయి ఉంటుందని ఉండదు. ఎందుకని అంటే మనుష్యుల యొక్క జీవితములే అశాశ్వతములు. కానీ ఒక యుద్ధం చేసి గెలుచుకున్నది ఏదుందో అది మాత్రం సత్యం. ఆ యుద్ధం ఎవరితో చెయ్యాలి అంటే లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గములతో చెయ్యాలి. నీకు బయట ఉన్నటువంటి బంధుమిత్రుల సహకారం కాదు, నీ ఆత్మ నీకు తోడుగా రావాలి. నిజానికి ఎవరు శత్రువు అంటే దుర్యోధనాదులు కాదు, నీ మనసు నీకు శత్రువు. అందుకే అది నీకు దుఃఖాన్ని పోనివ్వట్లేదు. అటువంటి మనసుతో నువ్వు యుద్ధం చేసి ఆ మనసుకి పక్కన తోడుగా ఉన్నటువంటి శత్రువులు, అంతఃశత్రువులు, కామక్రోధ లోభమద మోహమాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గమును జయించగలిగితే మనసుకి శాంతి కలుగుతుంది. మనసుకి శాంతి కలిగేటట్టుగా నువ్వు చేసేటటువంటి ఆ ఆంతరయుద్ధము, లోపల జరగవలసిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధము గొప్ప యుద్ధము. దాని వలన పొందేటటువంటి శాంతి అనిర్వచనీయము, అది శాశ్వతము, అది పరబ్రహ్మ పదము. దాని యందు నువ్వు ప్రయాణం చేసి కృతకృత్యుడవు కావాలి. అటువంటి శాంత బుద్ధిని పొందాలి. కాబట్టి దానికి కావలసినటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించు అని చెప్తూ, లోకంలో మమ నమమ అని 2 అక్షరాలతో 3 అక్షరాలతో 2 మాటలు ఉన్నాయి. ఇందులో ఒకటి గుర్తుపెట్టుకో, మమ మృత్యువు. మమ అంటే నేను, నాది. నేను, నాది అన్న భావనలు ఎంతకాలం ఉండిపోతాయో అంతకాలము దుఃఖమే. నేను, నాది ఈ 2 భావనలు ఉన్నంతకాలం చేసేటటువంటిది తన ప్రయోజనం కోసము అని, తన సుఖం కోసము అని కామ్యముగా చేసేటటువంటి పుణ్యము. దాని వలన పునరావృత్తి, మళ్ళీ ఆ పుణ్యం అనుభవించడానికి సుఖరూపంలో శరీరాన్ని పొందాలి. 2 నేను, నాది వీటిని రక్షించుకోవడం కోసం, ఇతరుల్ని పడగొట్టడం కోసం పాపం చెయ్యాలి. ఆ పాపమునకు ఫలితము దుఃఖము. దాన్ని అనుభవించడానికైనా మళ్ళీ శరీరం పొందాలి. కాబట్టి మమ అనబడేటటువంటి 2 అక్షరాలు ఏవున్నాయో అవే మృత్యు. ఎందుకని? వాటి కోసం మళ్ళీ శరీరం పొందుతూ ఉండాలి, మళ్ళీ ఆ శరీరం పడిపోతూ ఉండాలి, మళ్ళీ పొందుతూ ఉండాలి, మళ్ళీ పడిపోతూ ఉండాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే.
కాబట్టి ఈ జనన మరణ చక్రములో తిరుగుతూనే ఉండాలి. నిజానికి ఏది బ్రహ్మము అంటే నా మమ, నాది కాదు, నేను కాదు, నాది కాదు, ఇదంతా ఎవరిది? ఈశ్వరుడిది. ఈశ్వరుడు నాకెందుకు ఇచ్చాడు? నేను సంతోషంగా ఉండాలని ఇచ్చాడు. నాది మాత్రం కాదు. ఆయన నాకిచ్చి నేను సంతోషపడుతుంటే నా సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడు. ఇది నాది కాదు అన్న భావన లోపల ఇది ఈశ్వరుడిది అన్న భావన బాగా నిలబడి ఉండాలి. అది బయట భౌతికమైనటువంటి ఆస్తుల విషయంలోనే కాదు, నీకు సంబంధించిన ఏ విభూతి అయినా అదే ధర్మాచరణములకు ప్రాతిపదిక. ఎందుకని అంటే కంటికి చూపు ఉంది, కన్ను పెట్టుకున్నవాడిని నేను కాదు, కంటికి చూపు పెట్టుకున్నవాడిని నేను కాదు. ఇచ్చినవాడు ఈశ్వరుడు అయినప్పుడు ఆయన దానిని ఎలా ఉపయోగించమన్నాడో అట్లా ఉపయోగిస్తాను తప్ప వేరొకలా ఉపయోగించుకోను. నా మమ అదే ధార్మికంగా బ్రతకడానికి కారణమవుతుంది. కాబట్టి మమ మృత్యువు, నా మమ బ్రహ్మము. నాది కాదు, నేను కాదు. నేను నేను అన్నప్పుడల్లా వాడు వాడు, ఆయన 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 ఆయనే, ఇందులో ఉన్నది ఆయనే, అంతటా ఉన్నది ఆయనే అన్న భావన సాధన చేత ఎవరు స్థిరీకరించుకున్నాడో నాది నాది కాదు, ఆయనది 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 అన్న భావన ఎవరు పెంచుకున్నాడో వాడికి అహంకారము అతిశయము ఏర్పడే అవకాశం లేదు. లేదు కనుక ఆయన ధార్మికంగా ప్రవర్తిస్తాడు, వినయంతో ప్రవర్తిస్తాడు. ఆ ధార్మికమైనటువంటి కార్యక్రమములు ఏవి చేశాడో అవే ఆయన బంధము నుండి విడుదల పొందడానికి కారణములవుతాయి. కాబట్టి ధర్మరాజా, మమ మృత్యువు, నమమ బ్రహ్మ, ఇది నువ్వు కానీ తెలుసుకోగలిగితే మనిషి శాంతిని పొందడానికి, సత్యమును గుర్తించడానికి, అద్వైతానుభూతిని పొందడానికి మార్గము వేరొకటి ఉండదు. కాబట్టి నువ్వు ఆ పథంలో ప్రయాణం చెయ్యి. ఈ భూవలయాన్నంతటినీ పరిపాలించినా సరే, ఈ భూమి మీద ఎంత గాఢమైనటువంటి మమకారము ఏర్పడినప్పటికీ కూడా ఆ వ్యక్తి పాపాలు మానవుడికి ఎట్లా అంటుతాయి అన్న భావన జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఈ భూవలయాన్నంతటినీ పరిపాలన చేసినటువంటి వ్యక్తికి మమ అన్న భావన లేకపోతే, నాది అన్న మమకారం ఆయనకి లేకపోతే, జనక మహారాజు గారిలాగా ఇది నాదన్న భావన లేదు, ఇదంతా ఈశ్వరుడిదన్న భావన, తాను రాజుగా తాను పరిపాలకుడిగా ఒక ధర్మకర్త, ఈశ్వరుడు తనది నియామకం చేశాడు. భరతుడు రాముని పనిపన పాదుకలు ఉంచి పరిపాలన చేసినట్టు అటువంటి భావన ఎవరు పొందుతున్నాడో అటువంటి వాడికి ఏ పాపము అంటదు. ఎందుకంటే ఆయనకి అసలు మమ అన్న భావనే లేదు. కాబట్టి భౌతికంగా ఆయన్ని చూస్తే భూమండలానికి అంతటికీ రాజుగా ఉన్నాడు, అయినా ఆయనకు అంటుతున్న పాపం లేదు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పనస పండులో తొనలు తీయాలి అనుకున్నవాడు చేతికి నూనె రాసుకొని తొనలు తీస్తే ఆ తొనలకున్న జిగురు తన చేతికి అంటుకునే అవకాశం లేదు. ఈ భూమండలాన్నంతటినీ పరిపాలించినప్పటికీ కూడా మమకారం లేకుండా ఎవడున్నాడో, ఎవడు మమ అన్న భావనతో లేకుండా ఉన్నాడో వాడికి అసలు పాపం అంటే అవకాశం లేదు. ఇక ఉండడం అరణ్యంలో ఉంటూ, తినడం కందమూలాలు తింటూ, బట్ట ఏ రంగు బట్ట కట్టుకున్నా, ధనకనక వస్తువాహనాదుల మీద మమకారం మాత్రం వదలకుండా, కీర్తి మీద వ్యామోహం అలాగే ఉండి, అక్కర్లేని పనుల జోలన్నింటికీ వెడుతూ, అసలు తను చేయవలసిన విషయం మాత్రం వదిలిపెట్టేసి ఉన్నటువంటి వాడు మృత్యుముఖంలో పడ్డవాడే తప్ప వాడు తరించినది ఎక్కడుంటుంది. కాబట్టి ఎక్కడున్నావు కాదు, ఏం తింటున్నావు కాదు, లోపల ఎలా ఉన్నావు అన్నది ప్రధానం. అరణ్యంలో ఉన్నా, కందమూలాలు తింటున్నా, లోపల మాత్రం అన్నీ నాకే చెందాలి, నేను ఇంత గొప్పగా ఉండాలి, నేను ఇంత గౌరవం పొందాలి, ఇట్లాంటి పేరాశలు పెట్టుకుని అంత మమాతో మమేకమైపోయినవాడు ఇక ఆయన మృత్యుముఖంలో ఉన్నవాడు తప్ప ఆయనే అమృతత్వాన్ని పొందనివాడు ఎవరికి అమృతత్వాన్ని అందించగలడు? కనబడడం అరణ్యంలో ఉన్నట్టు కనబడుతూ ఉంటాడు, కందమూలాలు తిన్నట్టు కనబడుతూ ఉంటాడు. కానీ నిజానికి ఆయన
లోపల మమ అన్న 2 అక్షరాల్లో కోటో వంతు కూడా వదిలిపెట్టినవాడు కాదు. అదో వేషం అనుకోవాలి అప్పుడు. కానీ యావత్ భూమండలాన్ని పరిపాలిస్తున్న ఒక్కొక్కడికి మమ అన్న భావన ఉండదు ధర్మరాజా. అది లేనివాడికి నిజానికి పాపం అంటట్లేదు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఇవి కాదు ప్రధానం. లోపల ఎలా ఉన్నావో అది ప్రధానం. అది భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే మిగిలిన వారందరూ ఈ కన్నులతో పైనున్నది చూడగలరు. ఈశ్వరుడు ఈ కన్నులు మూసుకొని లోనేత్రంతో మన లోపలికి చూడగలడు. అందుకని యోగ నిద్రా పరవశుడై ఉంటాడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం, నిద్రపోయినట్టు ఉంటాడు. కానీ ఆయన లోపలి నేత్రంతో మన లోపలికి మన చిత్తశుద్ధిని పరిశీలనం చేస్తుంటాడు. కాబట్టి ధర్మరాజా, ఎందుకు ఈ పరితాపం, ఎందుకు ఈ అర్థం లేని పరితాపం, జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం తప్ప? ఇది కాదు నువ్వు చేయవలసింది. ఈ యుద్ధం గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. ఈ గతాన్ని తవ్వుకోవడం గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. నువ్వు ఆలోచించవలసినది దేని గురించి అంటే, నువ్వు మనశ్శాంతిని పొందడానికి ఏం చెయ్యాలి అన్న దాని మీద దృష్టి పెట్టు. కాముడున్నాడే మనసిజుడు, ఆయన చాలా చాలా గొప్పవాడు. ఆయన చెయ్యలేనిది ఏదీ లేదు లోకంలో. ప్రపంచంలో వేదాలు చదివిన, యాగాలు చేసిన, దానాలు ఇచ్చిన లోపల సంకల్పం, కోరిక అనేటటువంటిది ఉంటుంది కదూ. కాబట్టి ఆ కోరిక అనేటటువంటిది ఏది ఉందో అదే కాముడు. ఆ కాముణ్ణి గెలవడం అంత తేలిక మార్గం కాదు. ఆ కాముడే ఒకప్పుడు లోకాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. అవి ఏవైతే లోకానికి బోధారూపంగా చెప్పాడో వాటిని గీత అని పిలుస్తారు. అటువంటి గీతలు కాముడు చెప్పాడు కాబట్టి వాటికి కామగీతలు అని పేరు వచ్చింది. ఆ కాముడు చెప్పిన మాటలు చెప్తాను ధర్మరాజా, జాగ్రత్తగా విను. అనపాయుండగునెవ్వండును నన్ను బాధింపజాలడు, ప్రయత్నము సాధనమగునే వేదవేద్యుండనయి పరగుచున్న నాయడను విహతికినై. అసలు నాకు దూరంగా జరగకుండా ఉండేటటువంటి వాడు ఎవ్వడూ కూడా నన్ను ఓడించడం సాధ్యం కాదు. ఆ మాట మన్మధుడు చెప్తున్నాడు. నన్ను ఓడించాలనుకున్నవాడు నాకు దూరంగా జరిగిపోవాలి. అంటే లోకంలో ఎవరైనా ఓడించాలి, పట్టుకోవాలి, కట్టేయాలి అంటే దగ్గరికి వస్తారు. కాముడితో జయం సాధించాలంటే, కాముడిని గెలవాలంటే కాముడికి దూరంగా జరిగిపోవాలి. కాబట్టి వేదాల చేత కూడా గుర్తింపబడినటువంటి విషయం ఏమి అంటే, నన్ను భగ్నపరచగలిగినటువంటి సాధనం లోకంలో ఏదీ లేదు. నేను అజేయుడను. ధృతినెవ్వడు నన్ను ప్రవహితు చేయగ చూచు, భావమగుదునతనికేను అతడది ఎరుగడు, కాన విహతి బొంకెయిపోవగా జయము లేకుండున్. నన్ను దెబ్బ కొట్టాలి, మన్మధుణ్ణి దెబ్బ కొట్టాలి. నన్ను అంటే మన్మధుణ్ణి, అక్కడ మన్మధుణ్ణి దెబ్బ కొట్టాలి అని ఎవరైనా ఆలోచిస్తే ఆయనలో ఉన్న భావం ఎవరు? భావము మనసులోంచి పుడుతుంది. అప్పుడు ఆ భావం ఎవరు? నేనే. ఇప్పుడు నన్ను దెబ్బ కొట్టాలన్న భావన ఆయనలో కలిగితే ఇక ఆయన నన్ను సంహరించడమో లేకపోతే నన్ను ఓడించడమో నన్ను వశం చేసుకోవడమో ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఆయనలో ఉన్న భావరూపాన్ని నేనే కదా. అప్పుడు అసలు ఆయనలోనే నేనున్నాను అన్నప్పుడు ఆయన నన్ను ఓడించడం అన్నది ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి అంత తేలిక విషయం కాదు. అందుచేత నన్ను ఓడించడం అన్న ప్రశ్న లేదు, నన్ను గెలవడం అన్న ప్రశ్న అంతకన్నా లేదు. నన్ను తపమున ప్రహరించదనని ఎవ్వడు తొడగు అతని ఆ తపము ఫలంబున దశ కోరికనై ఏ జనియింతున్ చెరపగా వశమ ఎవ్వనికిన్. ఎవరైనా నన్ను ఓడించాలి అని చెప్పి తపస్సు మొదలు పెడితే కోరిక ఉందా? ఏమిటి ఆ కోరిక? మన్మధుడిని ఓడించాలి. మన్మధుడెవరు? కోరిక రూపం. అసలు కోరిక రూపంలో నీలో మన్మధుడే ఉంటే ఇంకా మన్మధుడిని గెలవాలి అన్న కోరికతో తపస్సు చేస్తే మాత్రం మన్మధుడిని గెలవడం ఎలా సాధ్యం అవుతుంది? అసలు లోపల ఉన్నవాడే ఆయన. ఆ యాగానికి ఫలితం ఏమిటి అంటే ఆయనే. అయినప్పుడు అది ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి తపస్సు చేత కూడా నన్ను గెలవడం సాధ్యం కాదు, నన్ను ఎవరూ చెడగొట్టలేరు. కాబట్టి మోక్షం ధ్యేయంగా గ్రహించి
ఎవరైనా నన్ను నాశనం చెయ్యాలి అని ఆలోచిస్తే ఆ మోక్షం పొందాలనేటటువంటి కోరిక రూపంలో వారిలో ఉన్నది కూడా నేనే కదా. అయినప్పుడు అసలు కోరికగా ఉన్నాను కదా. ఉన్నప్పుడు ఇంకా నన్ను ఓడించడం అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? నేను శాశ్వతుడును కదా, నన్ను త్రోసేయడం ఎలా సాధ్యం అవుతుంది అని ఒకప్పుడు కాముడే మాట్లాడాడు ధర్మరాజా. కాబట్టి ఆయనని గెలవడం అంత తేలిక కాదు. కానీ కాముణ్ణి గెలవడానికి మార్గం లేదని మాత్రం ధర్మజ అనుకోకు, ఉంది. జాగ్రత్తగా విను పెక్కులేలా కోరిక మనమున చొరనీయక యున్న మడియం కాముండు అనవద్య అశ్వమేధం మొనరింపుము కోరకుండు మొక్కటియు మదిన్. లోపల ఏదైనా కోరికుంటే మన్మధుడు ఉన్నాడని గుర్తు. మన్మధుణ్ణి ఓడించడం అంటే కోరికకి దూరంగా జరిగిపోవడం. అసలు కోరిక లేదు, మన్మధుణ్ణి ఓడించేశావు. ఏ రూపంలోనైనా లోపల కోరిక ఉంది, మన్మధుడి చేతిలో ఓడిపోయావు. కాబట్టి నువ్వు ఇప్పుడు అశ్వమేధయాగం చెయ్యి. కానీ అశ్వమేధయాగము చేత నాకు ఇది కావాలని ఏమీ కోరకవు. ఏమీ కోరకుండా నువ్వు చేసేటటువంటి అశ్వమేధయాగంలో నీకు ముందు జయం కాముడి మీద కలుగుతుంది. అది మనశ్శాంతికి కారణమవుతుంది. కాబట్టి అటువంటి యాగాన్ని చెయ్యి. చచ్చిన బంధులకు నిరావచ్చుని తలపకము నీవు వారిన్ క్రతువుల్ విచ్చలవిడి చేయుము నిను మెచ్చు జగంబు సమకూరు మీద సుగతియున్. నువ్వు ఇదే పనిగా భీష్ముడిని చంపేశాను, కర్ణుడిని చంపేశాను అని ఏడుస్తూ కూర్చొని నాకు ఈ రాజ్యం వద్దు, నేను అడవికి వెళ్ళిపోతాను, రోజు ఇలా నువ్వు చెప్తుండా, మేము నీకు చెప్తుండా, వాళ్ళు వస్తారా? ఆ కర్ణుడు బతికొస్తాడా? ఆ భీష్ముడు బతికొస్తాడా? ఫలితం లేని పనికి కాలాన్ని ఎందుకు వ్యర్థం చేస్తావు? కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ వాళ్ళని చంపడం చేత నీకు పాపం వచ్చి ఉంటే దాన్ని ఎలా తొలగించుకోవాలని ఆలోచించు. అంతేగాని వాళ్ళని చంపేశాను నాకు మనశ్శాంతి లేదు, నేను అడవికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతే వస్తుందని ఏమిటి నమ్మకం? అడవికి వెళ్ళిపోతావు. నీలో ఉన్నది అడవికి వెళ్ళిపోతే ఎక్కడికి పోతుంది? ఇంట్లో ఉన్నదైతే ఇంటికి దూరంగా పోతే పోతుంది. నీలో ఉన్నది నువ్వు ఎక్కడికి వెడితే అక్కడికి వస్తుంది. కాబట్టి నీలో ఉన్న ఈ పరితాపం పోవడానికి నువ్వు అడవికి పోవడం కాదు మార్గం. ఏది నువ్వు చేస్తున్నావో దాని వలన ప్రయోజనం లేదని తెలుసుకోవడం. 2, ఏది చేస్తే నీకు శాంతి కలుగుతుందో, ఏది మంచిదో, ఏది విహితమో, ఏది కర్తవ్యమో, ఏది లోకమునకు కూడా క్షేమకారకమో అది చెయ్యాలి. కాబట్టి నువ్వు అశ్వమేధాది యాగములు చెయ్యి, పుణ్యక్రతువులు చెయ్యి, దానములు చెయ్యి. దాని మీద నీకు విశేషమైనటువంటి కీర్తి కలుగుతుంది, పుణ్యలోకములు ప్రాప్తిస్తాయి. అంతేకాని అవి చేయడం మానేసి ప్రతిరోజు ఇంకా ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా ఇదే మాట అనుకుంటూ కూర్చుంటే దాని వలన నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అని చెప్తే శ్రీకృష్ణ భగవానుడు, వ్యాసుడు, నారదుడు మొదలైనటువంటి వారందరూ కూడా చెప్పిన మాటల చేత మనసులో ఉన్న పరితాపాన్ని విడిచిపెట్టినటువంటి ధర్మరాజు గారు రాజ్య పరిపాలన చేయడానికి అంగీకరించి యుద్ధమునందు తాను సంహరించినటువంటి ఆ రాజులు నశించిపోగా తాను పాపమును మూటకొట్టకున్నాను అనేటటువంటి భావన మనసులో బరువుగా ఉంది. కాబట్టి అది తొలగించుకోవడానికి అశ్వమేధయాగం చెయ్యాలి అని నిర్ణయం చేసుకొని ఆ మహామునులందరికీ కూడా ప్రదక్షిణం చేసి శిరస్సు ఉంచి నమస్కరించి బయలుదేరిపోయాడు. ఆయన అంతఃపురంలోకి వెళ్ళాడు. వ్యాసుడు, నారదుడు మొదలైనటువంటి వారందరూ కూడా ధర్మరాజు గారి దగ్గర వీడ్కోలు తీసుకుని వాళ్ళు కూడా వాళ్ళ స్వస్థానములకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడితో కలిసి యథేచ్ఛగా కొంత విహారం చేసి మయసభాదుల దగ్గరికి వెళ్ళి ఒకసారి గతాన్నంతటినీ కూడా స్మరించి ఆ యుద్ధం జరిగిన తీరు ఇవన్నీ మాట్లాడుకుని సంతోషంగా తిరిగి వచ్చిన తర్వాత నేను ద్వారకా నగరానికి వెళ్ళాలి, అక్కడ తండ్రి గారు వసుదేవుణ్ణి చూడాలి, వచ్చి చాలా కాలమైంది, కానీ నేను వెళ్ళే ముందు ధర్మరాజు గారి అనుమతి తీసుకుని వెడతాను. ఎందుకని అంటే ధర్మరాజు గారికి చెప్పకుండా వెళ్ళడం అర్జున నాకు ఇష్టం లేదు. కారణం అవ్విభుడు ఓయి ఒత్తుగా కనకపోను మీను ప్రాణంబు తనయులు మిత్రగణము బంధులను అర్ధచయము అప్పార్థివేంద్రు సొమ్ము తదనువర్తనము వ్రతమ్ము నాకు. ఓ అర్జున, నాకు ధర్మరాజు అంటే ఎంత ఇష్టము అంటే నాకు సంబంధించినటువంటి సంపద కానీ, నా కొడుకులు కానీ, నా స్నేహితులు కానీ,
నాకు సంబంధించినటువంటి ఈ శరీరం కానీ చిట్ట చివరికి అన్నీ కూడా ధర్మరాజు సొత్తే. ధర్మరాజు అంటే నాకు అంత ఇష్టం. అందుకని ఆ ధర్మరాజు సరేలే వెళ్ళొద్దు కానివి అని అంటే తప్పనే బయలుదేరను. అందుకని వెళ్ళి హస్తినాపురంలో ఒకసారి ధర్మరాజు గారిని కలుసుకొని ధర్మరాజు గారికి చెప్పి ఆయన దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరుతాను అంటే అర్జునుడు చాలా సంతోషించి ఆ ఇద్దరు తిరిగి వస్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకానొకప్పుడు కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభ సమయమునందు నేను మోహానికి వశపడిపోతే, యుద్ధమునందు విముఖుడనైపోతే ఆ రోజు నువ్వు నాకు జ్ఞానాన్ని బోధ చేశావు. కానీ ఎందుకో నేను తరువాతి కాలంలో ఆ మాటల సారాన్ని మనసులో నిలబెట్టుకోలేకపోయాను, విస్మృతి పొందాను. కాబట్టి ఆ మాటలు అమృతాన్ని మళ్ళీ నా చెవులలో పొయ్యి అని అడిగాడు. అంటే చెప్పిన భగవద్గీతని మరిచిపోయాను అని. కాబట్టి చెప్పవలసింది అని అడిగితే కృష్ణ పరమాత్మ అనిన నగుచు ఒక కేల అతని కౌగిట చేర్చి బుద్ధితత్వ విహీనుండును శ్రద్ధారహితుడనైతని దూరి ముకుందుడిట్టులను అతనితోన్. నవ్వుతూ అర్జునుడిని ఒక చేత్తో దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని, నీకు బుద్ధి శ్రద్ధ రెండూ లేకుండా పోయాయో అర్జున, లేకపోతే పరమ పవిత్రమై బ్రహ్మపదంలో ప్రయాణించడానికి ఏ జ్ఞానం అవసరమో అది నీకు బోధ చేస్తే అంత విలువైన దాన్ని మర్చిపోతావా అని చెప్పి, అవి బ్రహ్మపదాన్ని సాధించడానికి కావలసినటువంటి ఉపకరణము కదా, ఆ బోధ మళ్ళీ నీకు లఘువుగా చేస్తాను అని చెప్పి ఆయన మళ్ళీ ఆ తత్వజ్ఞానాన్నంతటినీ కూడా అనుగీత అనబడేటటువంటి పేరుతో భగవద్గీతలో చెప్పినటువంటి 700 శ్లోకముల యొక్క సారాంశాన్ని మళ్ళీ అర్జునుడికి చెప్పడానికి ప్రారంభం చేశాడు. చేసి సంగ్రహంగా ఒకసారి ఆ తత్వాన్నంతటినీ కూడా అనేక గీతల రూపంలో, బ్రాహ్మణ గీతలు అన్న పేరుతో ఒక బ్రాహ్మణుడు తన భార్యకి చెప్పినటువంటి మాటలు, ఈ తత్వాన్నంతటినీ కూడా మళ్ళీ అర్జునుడికి ఉపదేశం చేశాడు. చేసేటప్పుడు ధర్మసాధనంబు తనువు ధర్మము పరిజ్ఞానదాయి అట్లుగాన తనువు నోమవలయు మర్చుడేమిట ఏమరకాత్మహితము కోరి అనఘచరిత. ఓ ధర్మరాజా, ఈ శరీరము అనబడేటటువంటిది ధర్మం చెయ్యడానికి సాధనం. కాబట్టి దీని విషయంలో చాలా తేలిక భావన పనికిరాదు సుమా. విశిష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరించినటువంటి కారణం చేత కలిగినటువంటి జ్ఞానము మాత్రమే మోక్షమును పొందడానికి కారణము కనుక, అటువంటి జ్ఞానమును పొందడానికి ఆచరించవలసినటువంటి ధర్మమునకు ఉపకరణము ఈ శరీరమే కనుక, మనుష్యుడు ఏ విధమైనటువంటి ఏమరపాటు లేకుండా, పొరపాటు పడకుండా, అశ్రద్ధ లేకుండా, అజాగ్రత్త లేకుండా శ్రేయస్సు కొరకు తన శరీరాన్ని తాను రక్షించుకోవడం అనేటటువంటిది నేర్చుకోవాలి అని చెప్పి, శరీరంలో కలిగేటటువంటి వాతము, శ్లేష్మము, పిత్తము మొదలైనటువంటి దోషములు ఎటువంటి ఆహారములు తీసుకుంటే ఎట్లా పుడతాయి, ఎలా శరీరమునందు వ్యాపిస్తాయి, సంధిబంధములు ఎలా సడలిపోయేటట్టు చేస్తాయి, చిట్ట చివరికి దాని వలన మనిషి ఎలా మృత్యువాత పడతాడు అన్న దగ్గర నుంచి శరీర రక్షణ గురించి మాట్లాడడం ప్రారంభం చేసి, చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుసరించి మనుష్య శరీరాన్ని పొందినటువంటి వ్యక్తి నిజానికి అపూర్వమైనటువంటి అదృష్టమును పొందినవాడవుతాడు. ఎందుకంటే ఈ సృష్టిలో మిగిలినటువంటి ప్రాణులు ఏవి కూడా శాస్త్రవిహితమైనటువంటి కర్మను ఆచరించడానికి యోగ్యమైన సాధనములుగా ఉండవు. కానీ ఒక్క మనుష్య శరీరం మాత్రం శాస్త్రం చదువుకోవడానికి, గురువుగారి సేవ చేయడానికి, విహిత కర్మలు తెలుసుకోవడానికి, పుణ్యకర్మలు ఆచరించడానికి, నిషిద్ధ కర్మలు భంజించడానికి అవకాశం ఇస్తుంది. అటువంటి విహిత కర్మాచరణము చేత పుణ్యమును మూట కట్టుకొని ఆ పుణ్యాన్ని సుఖంగా అనుభవించడానికి పుణ్యం ఎక్కువైనటువంటి వారు స్వర్గలోకంలో దేవతాస్థానములను చేరుకుంటారు. కానీ ఆ స్థానములు కూడా శాశ్వతములు కావు. ఎందుకని అంటే అర్జున, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గలోకం నుంచి పతనమైపోయి ఈ మర్త్యలోకంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఈ తిరగడం అనేటటువంటిది ఉందే, కొన్నాళ్ళు స్వర్గలోకవాసం, మళ్ళీ మర్త్యలోకంలో పడిపోవడం, మళ్ళీ పాపపుణ్యాలు, మళ్ళీ సుఖ దుఃఖాలు, మళ్ళీ శరీరం, మళ్ళీ తిరగడం, ఈ పుట్టుక చావు తిరగడం మీద
విరక్తి చెందినటువంటి వ్యక్తి ఎప్పుడూ ఆ భావము గాఢమైనప్పుడు వైరాగ్యమును పొంది జ్ఞాన సముపార్జన కొరకు కేవలం విహిత కర్మాచరణము చేసి దాని వలన ఏ ప్రయోజనమును అపేక్షించకుండా నాకు పుణ్య ఫలితము కావాలని అడగకుండా చిత్తశుద్ధిని మాత్రమే అపేక్షించి నిరపేక్షతో నిష్కాముడై కర్మలను ఆచరించి తత్కారణము చేత భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు. కాబట్టి దానికి జన్మజన్మాంతర సుకృతం ఉండాలి అని చెప్తూ ఒకానొకప్పుడు ఒక భర్త తన భార్యకి చేసినటువంటి ఉపదేశాన్ని బ్రాహ్మణ గీతలు అని పిలుస్తారు. ఆ బ్రాహ్మణ గీతలనేటటువంటివి చాలా ప్రధానమైనవి. అవి తత్వాన్ని ఆవిష్కరిస్తాయి. అక్షరమైనది ఏది నశించిపోదో అదే బ్రహ్మము. ఆ అక్షరమైనటువంటిది ఏది ఉందో అది అమలినమైనటువంటి బుద్ధికి మాత్రమే గోచరమవుతుంది. అంటే అటువంటిది ఒకటి ఉన్నది, దాన్ని చేరుకోవాలి అనేటటువంటి భావన అటువంటి వారికే కలుగుతుంది. వారు అంతర్యాగమును చేస్తారు. వీరు చేసేటటువంటి ఈ హోమం బయట చేసేటటువంటి హోమం కాదు, ఈ లోపల జరిగేటటువంటి హోమం. అందులో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అంతర్భూతుడైనటువంటి వైశ్వానరాగ్ని యందు హోమం చేస్తారు. అది అంతర్యాగంలో ఒక భాగం. కాబట్టి వాళ్ళు ఇంద్రియ సుఖములకు దూరంగా ఉండి భగవంతునికి దగ్గరగా నివసిస్తూ ఉంటారు. ఒకానొకప్పుడు ఒక పెద్ద చర్చ ప్రారంభమైంది. మనసు గొప్పదా, ఇంద్రియములు గొప్పవా అని. ఇంద్రియముల తోడ్పాటు లేకుండా మనసు ఏ సుఖం అనుభవించగలదని ఇంద్రియములు మనసుని నిలదీశాయి. చెవి శబ్దమును వినలేదనుకోండి, మనసు శబ్దము ద్వారా ఏ సంతోషాన్ని పొందుతుంది? అట్లాగే కన్ను చూడలేదనుకోండి, కన్ను చూడనప్పుడు ఏది చూసి మనసు సంతోషిస్తుంది? ఇంద్రియములు ప్రధానములు తప్ప మనసు ప్రధానము కాదని ఇంద్రియములు మనసు మీద తిరగబడి నీకన్నా మేమే గొప్పవి అని మాట్లాడాయి. అటువంటి సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు వీటన్నింటి గురించి కూడా చాలా స్పష్టత కలిగేటట్టుగా ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తూ అసలు నిజానికి మోక్షము అనబడేటటువంటి విధానము తెలుసుకోవాలి అంటే ఈ విషయ సుఖములను ఇచ్చేటటువంటి ఈ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటి అనుభవమునందు వైరాగ్యము కలిగి ఉదాసీన భావము కలిగి ఈ విషయ రూపములైనటువంటి సుఖములను హవిస్సులుగా మార్చి ఎవరు ఈ ఉదాసీనత్వము అనబడేటటువంటి సృక్కుని చేతిలో పట్టుకొని ఆత్మ అనబడేటటువంటి అగ్నిలోకి హోమం చేస్తున్నాడో వాడు మాత్రమే నిజమైనటువంటి సుఖమును పొందగలడు. తప్ప మనసు వలన ఇంద్రియముల, ఇంద్రియముల వలన మనసా, ఈ సుఖములు శాశ్వతములా అన్న చర్చ వలన వచ్చేటటువంటి ఉపయోగము లేదు. వాటి పరిత్యాగము గొప్పది అని ఒకప్పుడు బ్రహ్మగారు చెప్పారు. ఆ స్థాయికి చేరినటువంటి యోగి తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అంత సంగము లేనివాడై ఉంటాడు. ఒక పూస ఎలా కదులుతూ ఉంటుందో అలా తామరాకు మీద ఉన్న నీటి బొట్టు తామరాకుతో అంటుకోకుండా చించలంగా ఉన్నట్టుగా, దానితో ఏ సంపర్కం లేకుండా యోగి అయినటువంటి వాడు అన్నిటి నుండి విడుదల పొందినవాడై భగవంతుడితో మమేకమైన వాడై ఉంటాడు అని చెప్తూ ఒకానొకప్పుడు జనక మహారాజు గారికి యమధర్మరాజు గారికి ఒక అద్భుతమైన సంవాదం జరిగిందయ్యా. బ్రాహ్మణుడి వేషంలో యమధర్మరాజు గారు జనక మహారాజు గారి దగ్గరికి వచ్చి ఏదో ఒక చేయరాని పొరపాటు ఒకటి చేయించినట్లుగా చూపిస్తే వెంటనే జనక మహారాజు గారు కోపం పొంది తన రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోమ్మంటే వెంటనే ఆ బ్రాహ్మణుడు నీ రాజ్యము ఎక్కడ వరకు ఉందో నాకు చెప్పు అని అడిగాడు. వెంటనే జనక మహారాజు గారు అంతర్ముఖుడై నేనేమిటి, నా రాజ్యం ఏమిటి, ఆ రాజ్యానికి ఓ సరిహద్దులు ఏమిటి, నాది ఏమిటి, నేనేమిటి అని చెప్పి బాధపడినటువంటి వాడై అన్నమాటలకు ఆయనే చాలా పరితాపాన్ని పొంది నాకు అసలు నా నగరమన్న భావన లేదు, నేనన్న భావన లేదు, నేను యాదృచ్ఛికంగా ఈ మాటలు అనేశాను అని చెప్పి పరితప్త హృదయంతో మళ్ళీ జ్ఞానమునందు ప్రవేశించిన వాడై సాక్షి మాత్రంగా నిలబడి మాట్లాడితే ఆ జనక మహారాజు గారి యొక్క ధర్మసిద్ధికి, జ్ఞానంలో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి సంతోషించినటువంటి వాడై ఆ ధర్మదేవత తిరిగి వెళ్ళిపోయాడు. అంత గొప్పది సుమ. సత్యమైనటువంటి వస్తువు ఏది ఉన్నదో అదే ఆత్మ, అదే పరబ్రహ్మము, అది అవినాశి. దానికి ఏ విధమైనటువంటి క్షయము ఉండదు, అది చ్యుతము కావడం అన్నది ఉండదు. అటువంటి దాని నుండి ఈ సమస్త భూతములు పుట్టాయి, అందులోనే ప్రవర్తిస్తూ ఉంటాయి, అందులోనే లీనమైపోతూ ఉంటాయి.
సత్వము, రజస్సు, తమస్సు అనబడేటటువంటి 3 గుణములు ఉంటాయి. ఈ 3 గుణములను కూడా తగుపాళ్లలో అనుభవించి సత్వమునందు ఎక్కువ నిలబడి సత్వము నుండి శుద్ధ సత్వములోకి ప్రవేశించి శుద్ధ సత్వమును కూడా విడిచిపెట్టేసి నిస్సంగుడై వైరాగ్య భావనలు పొంది అది శాశ్వత సుఖమై దాని చేత చివరికి ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి జ్ఞానము వలన మోక్షమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి నుండి జీవుడు విడుదల పొందుతూ ఉంటాడు. కాబట్టి అహంకారం నుంచే నిజానికి నేను అన్న భావనలోంచే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనబడేటటువంటి 11వది కలిపి ఈ 11 తత్వాలు ఏర్పడతాయి. నేను అన్న భావన ఎప్పుడైతే ఉందో అప్పుడు తన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనసు ఆ భావన చేత పరిపుష్టమై కర్మలు చేయించి కర్మల వలన కలిగేటటువంటి ఫలితములు పాపపుణ్యములై జీవుణ్ణి జనన మరణ చక్రమునందు తిప్పుతుంటాయి. అట్లా కాకుండా ఎవరు ఇది తెలుసుకుని దానికన్నా అతీతంగా ఉండి లోపల ఉన్నటువంటి ఆత్మతో తాదాత్మ్యమును పొందడానికి కేవలము ఉత్తమ కర్మలను మాత్రమే, విహిత కర్మలను మాత్రమే ఏ ప్రతిఫలమును ఆశించకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఆత్మని ఉపాసన చేశాడు. కాబట్టి పరతత్వవేత్త అయి చిట్ట చివరికి ఆ ఆత్మని అనుభూతిగా పొందుతాడు. కాబట్టి తాబేలు తన యొక్క అవయవాల్ని ఎలా తాను లోపలికి తీసేసుకుంటుందో అట్లా తన ఇంద్రియములను తాను అవసరమైనప్పుడు వెనక్కి తీసేయగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడెవరో వాడు ధన్యుడైనటువంటి వాడు. ఈ భూతక పంచకము అనబడేటటువంటి దానికి కాముడు, క్రోధుడు అనబడేటటువంటి వాళ్ళిద్దరూ ప్రభువులు. కామం ఉంటే క్రోధం ఉంటుంది, క్రోధం ఉంటే కామం ఉంటుంది. ఓ కోరిక ఉందనుకోండి, తీరితే సంతోషం, తీరకపోతే తీరకపోవడానికి కారణం ఎవరని చెప్పి వాళ్ళ మీద కోపం. రాగము, ద్వేషము ఈ 2 పక్కపక్కనే ఉంటాయి. అందుకని ఈ రాగద్వేషములిద్దరూ కూడా ఈ పంచభూతములు అనబడేటటువంటి సముద్రానికి ప్రభువులు. ఈ సముద్రాన్ని దాటాలి అనుకునేటటువంటి విద్వాంసుడు అహింసా లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ధార్మికమైనటువంటి నడవడి ఎవరు పొందుతారో వారు సమస్తమైనటువంటి బంధనముల నుండి విడుదల పొందుతారు అని చెప్పి తపస్సు అనేటటువంటిది చాలా చాలా గొప్ప విషయం సుమా. మమకారము నుండి దూరమును పొందుటయే, నేను నాది అనేటటువంటి భావముల నుంచి దూరముగా ఉంటూ సర్వకాలముల యందు భగవంతుని యందు బుద్ధి పెట్టి ధార్మికమైనటువంటి నడవడి కలిగి ఉండడమే నిజమైనటువంటి తపస్సు. దాని చేత ఈశ్వరానుగ్రహమును కలిగి పొంది సత్యమునందు మనిషి నిలబడగలుగుతాడు అని చెప్పి మహానుభావుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగీత రూపంలో మళ్ళీ సంక్షిప్తంగా భగవద్గీతనంతటినీ కూడా కృష్ణ పరమాత్మకి అందించి అందరి వద్ద సెలవు తీసుకొని మళ్ళీ తిరిగి హస్తినాపురానికి కృష్ణ పరమాత్మ అర్జునుడితో కలిసి వచ్చిన తరువాత ధృతరాష్ట్రుడి వద్ద, గాంధారి వద్ద, ధర్మరాజు గారి వద్ద, భీమార్జున నకుల సహదేవుల వద్ద సెలవు తీసుకుని ఆయన మళ్ళీ తొందరలో నేను వస్తాను అని చెప్పి వాళ్ళందరినీ ఊరడించి రథమెక్కి బయలుదేరుతుంటే ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక కొంత దూరం ఆయనతో పాటుగా అర్జునుడు అనుగమించాడు. ఒక పెద్ద రథంలో కృష్ణ పరమాత్మ, పక్కన సోదరుడైన సాత్యకి, ఒక చిన్న రథంలో చెల్లెలైనటువంటి సుభద్ర బయలుదేరి వెడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ మీద పుష్పవృష్టి కురిసింది. ఆ ద్వారకానగరానికి వెళ్ళేటటువంటి దారిలో ఉదంకుడు అనబడేటటువంటి మహర్షి ఆశ్రమానికి శ్రీకృష్ణ పరమాత్మ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ ఉదంకుడు శ్రీకృష్ణ పరమాత్మకి స్వాగతవచనములు పలికినటువంటి వాడై ఆయనని సేవించి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చిన తరువాత మనసులో ఏదో కొద్దిగా అన్యభావన కలిగింది కృష్ణుడి మీద. కలిగి కొద్దిగా అందులో శ్లేష ధ్వనించేటట్టుగా కృష్ణ పరమాత్మని ప్రశ్నించాడు. భరతుల పాలికేగి తగ పాండవ కౌరవ బంధుభావముంగరము దృఢంబు చేసితే సుఖస్థితి రాజుల వారి వారి విస్ఫురిత మహాధిరాజ్యముల చొప్పుల నిల్పితే పక్షపాతితాదురితము లేని నీవు జనతోష విధాన విశారదుండవై. హోయ్ శ్రీకృష్ణ పరమాత్మ, నీకు ఏ పక్షపాతమో అంటదు కదా, నువ్వు అందరి పట్ల సమభావంతో ఉంటావు కదా, అటువంటి వాడివి కౌరవ సభకి వెళ్ళావా, రాయబారం చెప్పావా, చెప్పి ఏ యుద్ధము రాకుండా భరతవంశీయులందరినీ కూడా ఒక్కటి చేసి వాళ్ళ బంధుత్వాలు నిలబడేటట్టుగా చేశావా, రాజులకు వారి వారికి చెందవలసినటువంటి రాజ్యభాగములు చెందేటట్టుగా చేసి శాంతిని లోకమునందు స్థాపించావా అని అడిగాడు. అది జరగలేదు కదా. కాబట్టి జరగని దాన్ని కృష్ణ పరమాత్మ
కావాలనుకుంటే జరిపించి ఉండేవాడు తప్ప ఆయన వద్దనుకున్నాడు కాబట్టే యుద్ధం జరిగేటట్టు చేశాడు అనేటటువంటి భావన కొద్దిగా ఎత్తి పొడుపుగా ఆ అడిగినటువంటి విధానంలో ఉంది. కృష్ణ పరమాత్మ జవాబు చెప్తూ, కరముచితంబుగా పలికి గర్వపు మాట నదల్చి భీతికిన్ తెరువగునట్లు చెప్పి కడు దీనత తోపగ నాడి సంధిక కురుపతిన్ తమ్ము ప్రోవు మగకొల్పక జాలన నాకు భీష్ముడు ఆ గురుండును తోడు చెప్పిరి మునుల్ బహుభంగులను తీరత్తరిన్. నేను ఆ దుర్యోధనాదుల దగ్గరకు వెళ్ళాను. సభలో అందరూ కూర్చునుండగా రాయబారాన్ని వినిపించాను, భయపెట్టి చెప్పాను, మంచిగా చెప్పాను. ఎన్ని రకాలుగానో చెప్పవలసినటువంటి మంచి మాటలన్నింటినీ కూడా చెప్పి సంధి ఏర్పడడానికి ప్రయత్నం చేశాను. కానీ ఆ దుర్యోధనుడు కానీ ఆయన సోదరుడు కానీ ఆ సంధికి ఒడంబడడానికి ఇష్టపడలేదు. నేను చెప్పినటువంటి మాటలకి అక్కడ ఉన్నటువంటి భీష్ముడు, గురువైనటువంటి ద్రోణుడు, సభలో ఉన్నటువంటి మునులు అందరూ కూడా నన్ను సమర్థిస్తూ నాతో పాటుగా మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళెవ్వరూ కూడా నా మాట విననటువంటి కారణం చేత, పేరాశ పొందినటువంటి కారణం చేత రాజ్యమునంతటినీ తాము మాత్రమే అనుభవించాలనేటటువంటి స్వార్థబుద్ధితో ప్రవర్తించిన కారణం చేత సంధి వైఫల్యమైపోతే రాజ్యం కోసం జరిగినటువంటి మహాసంగ్రామంలో అందరూ మరణించారు. కౌరవులందరూ నిశ్శేషంగా మరణిస్తే పాండవులలో 5 పాండవులు మాత్రమే మిగిలేరు. కాబట్టి కాల నియమాన్ని ఎవరు అతిక్రమించగలరు? కాలం రూపంలో పరమేశ్వరుడు ధర్మ సంస్థాపనా క్రమంలో పడగొట్టవలసిన వాళ్ళందరినీ పడగొడతాడు కదా అని చెప్తే ఆ మహర్షికి కళ్ళు చింతనిప్పులైపోయి, కృష్ణ పరమాత్మ తలుచుకుంటే యుద్ధాన్ని ఆపలేరా, శాంతి స్థాపించలేరా, వాళ్ళ మధ్య సుహృద్భావం కలిగేటట్టు చెయ్యలేరా అనేటటువంటి భావం పొందినటువంటి వాడై, నువ్వే కౌరవ వంశాన్ని అంతటినీ కూడా శ్రీకృష్ణ నాశనం చేశావు, సంధి నేర్పుగా చెయ్యాలి అనుకుంటే నువ్వు చెయ్యగలవు, ఈ పాపానికి అంతటికీ కూడా నువ్వే కారణం, నీకు భయంకరమైనటువంటి శాపం ఇస్తానన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, ఓ మునీశ్వర, కోపాన్ని చాలించు. కోపం ఎప్పుడూ క్షేమకరం కాదు. శాంతుడవై ముందు నేను చెప్పినటువంటి విషయాల్ని విను. నువ్వు నాకు శాపమిస్తే నీ తపస్సు చెడిపోతుంది తప్ప నాకు కొత్తగా కలిగేటటువంటి హాని ఏమీ ఉండదు. ఇక పైగా నువ్వు నన్ను శపించడానికి ప్రయత్నిస్తే ఇంతకాలం నుంచి చేస్తున్నటువంటి మహాతపస్సుతో పాటుగా ఇంతకాలం నుంచి అవలంబించినటువంటి బ్రహ్మచర్య దీక్ష కూడా నశించిపోతుంది. కాబట్టి నువ్వు నన్ను శపించే ప్రయత్నం నుంచి విరమించు అని చెప్తే, అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పు. అది విన్న తరువాత నేను సంతోషిస్తే, నా మనసు శాంతి పొందితే నా మనసును మరలిస్తాను, శాపం ఇవ్వను అంటే శ్రీకృష్ణ పరమాత్మ నవ్వి ఆయన చేయవలసినటువంటి ప్రయత్నం ఏదో ఆయన చేశాను అని చెప్తూ, తాను పరమాత్మ స్వరూపంగా ధర్మ సంస్థాపనార్థం ఆవిర్భవించిన వాడనని, అది అట్లా జరగవలసి ఉన్నప్పుడు అట్లా జరగడం వినా వేరొక మార్గం ఉండదని అర్థమయ్యేటట్టుగా తన యొక్క పరతత్వాన్ని తెలియచేసే విధంగా ఉదంకుడితో మాట్లాడుతూ, తమము రజస్సు సత్వము నుదంక మదీయ వశప్రవర్తమానములు మరుద్వసు ప్రభృతి నాకిచయంబు మదుద్భవంబు సర్వము నను నేన నిల్తు సుఖవాసతనంతగ చెంది నిల్చు సర్వము విను నేన చూవే అపరంబు పరంబనగల్గు తత్వముల్. ఓ ఉదంకుడా, సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణం కానీ ఈ గుణత్రయం అంతా కూడా నాయందు ఆవిర్భవించి నాయందే ఉంటుంది, నా నుండే లోకమునందు ప్రసరిస్తుంది. మరుత్తులు వసువులు మొదలైనటువంటి దేవతలందరూ కూడా నాలో నుండి పుట్టారు. ఈ సృష్టి అంతటా నేను వ్యాపించి ఉన్నాను, అందుకని నన్ను విష్ణువు అని పిలుస్తారు. నాలోనే సృష్టి అంతా కూడా నిశ్చలంగా ఉంది. నేను కాని విశ్వము లేదు, విశ్వము కాని నేను లేను. కాబట్టి చిత్ అచిత్ అనబడేటటువంటి రెండూ కూడా నాలో నుండి పుట్టినటువంటి తత్వములే, ఇది నువ్వు తెలుసుకో అని చెప్తూ, ప్రణవముఖ వేదములు చతుర్వర్ణములు చతుర్విధాశ్రమములను తత్సర్వకర్మ జాతములను సమంచిత స్వర్గ మోక్షములను మన్మయములు కాగా తెలుసుకొనుము. ఆదిలో ఉన్నటువంటి ప్రణవ ధ్వని కానీ, ఆ ఓంకారము కానీ, 4 వేదములు కానీ, 4 ఆశ్రమములు కానీ, 4 వర్ణములు కానీ,
వాటికి సంబంధించిన విధులు కానీ, స్వర్గము కానీ, మోక్షము కానీ అన్నీ నా రూపాలి. నేను కానిది ఏదీ లేదు. ఈ విషయాన్ని నువ్వు బాగా తెలుసుకో. కాబట్టి నాకు పక్షపాతం ఉండడం, ఒక పనిని ఒకలా చెయ్యవలసిన దాన్ని అలా చేయకుండా ఇంకొకలా చేయడం, ఇటువంటివి నా యందు ఉండవు. నన్ను యజ్ఞపురుషుడిగా గుర్తించి ఎందరో నన్ను స్తుతించి యజ్ఞయాగాది క్రతువులు చేసి ప్రాయశ్చిత్తముల ద్వారా పాపములను పోగొట్టుకొని శుభకర్మల ద్వారా ఉత్తమ ఫలితములను పొందుతుంటారు. మానసు మదగ్రపుత్రుంగా నిరుగుము ధర్మునిని జగద్రక్షకునై ఏ నభిమత కాలములను మానిత జన్మములనుంది మనుతు తపస్వి. ఓ ఉదంకుడా, నువ్వు తెలుసుకోవలసినటువంటి విషయం, ఈ లోకమునంతటినీ సంహార ప్రక్రియ ద్వారా ఏ కాలమునందు ఏ జీవుడు పడిపోవాలో అలా పడిపోయేటట్టు చేసేటటువంటి యమధర్మరాజు గారు నా మనసులో జన్మించినటువంటి పెద్ద కొడుకు అని తెలుసుకో. అట్లాగే నేను ఎప్పుడెప్పుడు ఈ లోకమునందు ధర్మాన్ని నిలబెట్టాలనుకుంటానో, ఎప్పుడెప్పుడు శిష్టుల్ని కాపాడాలనుకుంటానో అప్పుడప్పుడు ఒక రూపాన్ని పొందుతాను. అంతా పరివ్యాప్తమైనటువంటి వాణ్ణి ఒక రూపాన్ని పొంది నేను అందరి చేత చూడబడడానికి వీలుగా ఈ లోకంలోకి వస్తే దానిని అవతారము అని పిలుస్తారు. అటువంటి అవతారములను ఎన్నిటిలో స్వీకరిస్తూ ఉంటాను. అదంతా కూడా ధర్మ సంస్థాపనార్థమే. భవవర్ధన విలయంబుల అవలీలన వరుస బ్రహ్మయన విష్ణుడనన్ శివుడన నిర్వర్తింతును భువనంబుల నేన చూవే భూరి మహిమలన్. ఈ లోకంలో బ్రహ్మ అన్న పేరుతో ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించేవాడను నేనే. విష్ణువు అన్న పేరుతో ఈ సమస్త బ్రహ్మాండములకు స్థితికర్తనై నిర్వహించేటటువంటి వాడను నేనే. శివుడన్న పేరుతో ఈ సమస్త బ్రహ్మాండములను మహాప్రళయమునందు మళ్ళీ లోపలికి తీసుకునేటటువంటి వాడను నేనే. మూడు మూర్తులుగా ప్రకాశిస్తూ, మూడు రూపములుగా, మూడు పేర్లతో, మూడు కాలములుగా ఉంటూ ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టి, స్థితి, ప్రళయము అనబడేటటువంటి మూడిటి యందు తిప్పుతున్నటువంటి మహాశక్తి స్వరూపాన్ని నేనే అని తెలుసుకో. ధర్మంబు కలకకాంచి అధార్మికులంబులియజేసి ధార్మికులను పేరర్మెలి రక్షింతు ఉచిత కర్మాచరణములనే జగద్ధితమునకై. ఉదంకుడుకు కావలసినటువంటి జవాబు ఇప్పుడు అందుతోంది. నేను ఎప్పుడెప్పుడు లోకంలో ధర్మము లోపాన్ని పొందుతుందో, ఎప్పుడెప్పుడు ధర్మము క్షయమవుతూ ఉంటుందో, ఎప్పుడెప్పుడు ధర్మము ప్రశ్నింపబడుతుందో, ఎప్పుడెప్పుడు ధర్మమును పాడు చేసేటటువంటి వారు ఎక్కువైపోతారో అప్పుడప్పుడు ఒక రూపాన్ని తీసుకొని వస్తాను. వచ్చి ఎవరు అధర్మాత్ములై ధర్మాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు అధర్మాత్ములై ధర్మాన్ని నాశనం చేసి సంతోషిస్తున్నారు, ఏ అధర్మాత్ముల వలన ధర్మం మిగిలిన వారికి కూడా అందకుండా పాడవుతోందో అటువంటి వారిని నశింపచేస్తాను. ధర్మాత్ములను, ధర్మమునందు అనురక్తి కలిగిన వారిని, నేను చెప్పినట్టుగా బ్రతకాలని అనుకున్న వారిని మహానురాగంతో రక్షిస్తాను. కాబట్టి నేను ఒక అవతారంతో రావడానికి కారణం ఇది సుమా. కౌరవులు పడిపోవడానికి కారణం ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను అన్నట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ ఉదంకుడితో మాట్లాడితే, నేను నిజానికి దుష్ట శిక్షణం, శిష్టరక్షణం రెండూ చేయగలిగిన వాడినైనప్పటికీ కూడా కౌరవులతోటి పాండవులతోటి కూడా కలిసి ఉండడానికి నేను చెయ్యగలిగినంత ప్రయత్నం చేశాను. నేను చేసినటువంటి ప్రయత్నాన్ని బ్రహ్మజ్ఞాన వరిష్ఠులైనటువంటి వ్యాసాది మహర్షులు కూడా ఎంతో మెచ్చుకున్నారు. ఆ కౌరవులు వాళ్ళు దుర్బుద్ధుల చేత, అత్యాశ చేత, పాండవులు మహానుభావులు అని తెలిసి కూడా, వాళ్ళు ధర్మతత్పరులు అని తెలిసి కూడా వాళ్ళు యుద్ధానికి వెడితే ఆ ధర్మయుద్ధంలో వాళ్ళు మడిసిపోయారు. ఇప్పుడేమంటావు చెప్పు అని అడిగాడు కృష్ణ పరమాత్మ. అడిగేటప్పటికీ ఉదంకుడు తన మనసులో పొందినటువంటి ఆగ్రహాన్నంతటినీ కూడా విడిచిపెట్టి అత్యంత వినయంతో వంగి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించిన వాడై, ఇప్పుడు నీ మహామహిమ ఏర్పడ సమ్యగ్ అనుగ్రహంబునం చెప్పిన ఈ సమంచిత విశేషమునెల్ల నిరింగుదున్ మదింకప్పిన ఈ దురాగ్రహపు గర్వము ముంచికొనంగా నాకు మున్ చొప్పడియన్ సుధా సదృశ సూక్తుల తీర్చితివివ అచ్యుత.
హే శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు నా మీద పరిపూర్ణమైనటువంటి దయతో ఇవన్నీ చెప్పావు. నిజంగా నాకు ఇవన్నీ చెప్పవలసిన అవసరం నీకుందా? చెప్పవలసిన అవసరం లేదు, కానీ దయతో చెప్పావు. ఇత పూర్వం నిజానికి నేను ఇవన్నీ విన్నవే, కానీ ఏమిటో ఒక్కసారి అనుకోకుండా ఎందుకు వచ్చిందో తెలియదు, ఆ కోపం వచ్చింది. ఆ కోపం వస్తూనే వ్యాపించేసింది. అది కమ్ముకోవడంలో నేను ఉచితానుచితములను మరిచిపోయాను. కానీ నువ్వు నాకు దయతో బోధ చేయడం వల్ల నేను యథాస్థితిని పొందాను. నువ్వు నన్ను అనుగ్రహించినట్టయితే ఒక్కసారి నీ విశ్వరూప దర్శనం కటాక్షించమని అడిగితే వెంటనే పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ విశ్వరూప సందర్శనాన్ని ఉదంకుడికి అనుగ్రహించారు. ఆ విశ్వరూప దర్శనం చేసినటువంటి ఉదంకుడు పరమ సంతోషంతో, పుండరీకాక్ష, ఈ పొడమి ఎంతయను భవత్పాద పంక్తి సంవ్యాప్తమయ్యే, అంబరంబెల్లను ఆవృతమయ్యని మహిత సముజ్వల మస్తకముల, అంతరిక్షము తావకాద్భుత కుక్షి దేశంబుల చేత సంచన్నమయ్యే, భవదీయ మహనీయ బాహర్గళానిచయాపి హితముల అయ్యే అన్ని దిశలు, బహుచరణములు బహుశిరోభాగములను బహుజఠరములు బహుభుజాప్రకరములను దేవా ఇట్లు సర్వంబును నీవయైత అచ్చి, ఇది నాదు కన్ను మనంబు దునిపే. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఈ భూమి అంతా కూడా నీ పాదముల చేత పరివ్యాప్తమైపోయింది. ఆకాశమంతటినీ కూడా నీ శిరస్సు కప్పేసింది. అనేకమైనటువంటి శిరస్సులతో దర్శనమిస్తూ ఆకాశాన్ని కప్పేశావు. భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్నంతటినీ కూడా నీ ఉదరములు ఆక్రమించేశాయి. మహాభుజములు సర్వదిక్కులా కూడా వ్యాపించేశాయి. అనేకమైన పాదాలతోటి, శిరస్సులతోటి, ఉదరాలతోటి, భుజాలతోటి విశ్వమంతా నిండిపోయినటువంటి నీ రూపాన్ని చూసి నా కన్నులు, మనసు గొప్ప తృప్తిని పొందాయి. ఇంతకన్నా నా జీవితానికి ధన్యత ఏముంటుంది? మహానుభావ, నా అదృష్టం నువ్వు విశ్వరూప దర్శనాన్ని కటాక్షించావని శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి స్తోత్రం చేసి, నువ్వు ఈ విశ్వరూపాన్ని ఉపసంహారం చేసి సహజ రూపాన్ని ధరించమని ప్రార్థన చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని ఉపసంహారం చేసి తన సహజ రూపాన్ని తాను పొందారు. తదనంతరం ఆ ఉదంకుడు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి, నేను మీ విశ్వరూపాన్ని పొందినందుకు ఎంతో ఆనందాన్ని పొందాను, అంటే నీ పట్ల నేను కూడా ఎంతో సంతోషాన్ని పొందాను, కాబట్టి వరాన్ని కోరుకోమని కృష్ణ పరమాత్మ అన్నారు. అంటే ఉదంకుడు అన్నాడు, మీరు నన్ను అడగమన్నారు, కానీ విశ్వరూప సందర్శనం చేసిన తరువాత ఇంకా నాకు కోరికలు ఏముంటాయి? అయినా ఒక్క కోరిక కోరుతాను. ఈ ప్రాంతము నిర్జల ప్రాంతం, ఇక్కడ చుక్క నీరు ఉండదు. ఈ నీరు లేనటువంటి కారణం చేత చాలా కష్టాలు ఉంటాయి. నీరు లేకపోతే ధర్మం నడవడమే కష్టం. స్నానం ఎట్లా చేస్తారు? అర్ఘ్యం ఎలా ఇస్తారు? నీరు లేకపోతే ప్రాణములు ఎలా నిలబడతాయి? నీరు లేనప్పుడు ఇంకా ధర్మం అన్న మాట ఎక్కడ నిలబడుతుంది? నీటి చుక్క కోసం ఒకరినొకరు కలహించుకుని ప్రాణములు కూడా తీసేసుకుంటారు. ఎందుకంటే నీటి వలన ప్రాణములు నిలబడతాయి కాబట్టి. ఇది నిర్జల ప్రదేశం కాబట్టి నువ్వు ఇక్కడ నీళ్లు కలిగేటట్టుగా అనుగ్రహించమని అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, తప్పకుండా నీకు ఎప్పుడెప్పుడు నీరు కావాలనిపిస్తే అప్పుడప్పుడు నన్ను స్మరించు అని చెప్పి వెళ్ళిపోయారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ ఉదంకుడు ఆ జలము కలిగితే బాగుంటుంది, నీరు కలిగితే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ పరమాత్మని స్మరించారు. స్మరించగానే ఒక వ్యక్తి దర్శనమిచ్చాడు. ఆయనకి మొలలో ఏమీ బట్టలు లేవు, దిగంబరుడై ఉన్నాడు. ఒళ్ళంతా మురికి పట్టేసి ఉంది, కానీ ఆయన ఒంటి మించి మాత్రం శుద్ధమైనటువంటి జలం కారుతోంది. ఆయన ఉదంకుడిని పిలిచి, ఓ ఉదంకుడా, నువ్వు నీరు కావాలన్నావు కదా, ఇదిగో ఈ నీరు తాగు అన్నాడు. అంటే ఆ ఉదంకుడు ఆ వ్యక్తిని చూసి, మొల మీద బట్టలేదు, ఒళ్ళంతా మట్టి, నీరు మాత్రం పరిశుభ్రమైనటువంటిది కారుతోంది. ఈ వ్యక్తి ఒంటి మించి కారుతున్న నీళ్లు తాగడం యోగ్యం కాదు అనిపించి, నాకు అక్కర్లేదు, నేను తాగను అన్నాడు. అనగానే ఆ వ్యక్తి అదృశ్యమైపోయాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై, ఎంత పని చేశావయ్యా ఉదంకుడా, నీ కోసమని నేను దేవేంద్రుడిని అమృతం అడిగాను. అడిగితే దేవేంద్రుడు అమృతం అనేటటువంటిది దేవతలు తాగడానికి తప్ప నరులకు ఇవ్వడం కుదరదు కదా అంటే, నేను తీక్షణంగా చూసిన కారణం చేత దేవేంద్రుడు భయపడి, అయితే నేను అమృతాన్ని ఉదంకుడికి అనుగ్రహించడానికి బయలుదేరి వస్తాను, కానీ యథారూపంగా ఇంద్రుడిగా రాను. చూడగానే ఆయనకి హేయభావం కలిగేటట్టుగా వస్తాను.
కానీ ఆయన తన తపశ్శక్తి చేత గ్రహించి అమృతాన్ని పుచ్చుకుంటే అదృష్టవంతుడు, పుచ్చుకోకపోతే నా తప్పు లేదు, నేను అట్లా వస్తానని కృష్ణ పరమాత్మ దగ్గర ఒప్పందం చేసుకుని ఇంద్రుడు వచ్చాడు. ఆ ఇంద్రుడే ఆ దిగంబరంగా వచ్చిన వ్యక్తి రూపంలో వచ్చాడు. ఉదంకుడు దాన్ని గ్రహించలేకపోయాడు. గ్రహించలేకపోయినటువంటి కారణం చేత ఆ స్రవిస్తున్నటువంటి అమృతపానాన్ని ఆ పానం చేయడానికి అంగీకరించాల. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అదృష్టాన్ని నువ్వు జార్చుకున్నావయ్యా అని చెప్పి బాధపడితే ఉదంకుడు సరే జరిగినది ఏదో జరిగిపోయింది, అవసరమైనప్పుడు మీరు దయచేసి జలం పడేటట్టుగా అనుగ్రహించండి అని కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తే కృష్ణ పరమాత్మ అనుగ్రహించి ఎప్పుడెప్పుడు నీరు కావలసి వచ్చినా నన్ను స్మరించు, మేఘములు వచ్చి వర్షిస్తాయని వరం ఇచ్చారు. అందుకే ఆ నిర్జల ప్రదేశంలో ఉదంకుడు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వచ్చి మేఘములు వర్షిస్తాయి. కాబట్టి ఆ మేఘములకు ఉదంక మేఘములు అనబడేటటువంటి పేరు కలిగింది. ఈ ఉదంకుడు చాలా చాలా గొప్పవాడు అవడానికి కారణం ఆయన గౌతముడి యొక్క శిష్యుడు. ఆయనతో పాటుగా విద్యాభ్యాసం చెయ్యడానికి చేరినటువంటి శిష్యులందరూ కూడా గౌతముడి దగ్గర విద్యాభ్యాసం చేసి విద్యాసముపార్జన చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ ఉదంకుడు మాత్రం గురు శుశ్రూష చేస్తూ అలా ఉండిపోయాడు. గౌతముడు పంపలేదు, ఈయన వెళ్ళలేదు. ఒకనాడు గౌతముడు కట్టెలు తీసుకురమ్మంటే మొయ్యలేనంత బరువైన కట్టెల మోపు తల మీద పెట్టుకుని తీసుకొచ్చి ఆ కట్టెలు కింద పడేసినప్పుడు పెరిగిపోయిన జటలలో ఒక జట ఆ కట్టెలలో చిక్కుకుని ఊడి కింద పడింది. ఆయన చూస్తే అది నిరిసిపోయింది. బ్రహ్మచారి అర్థం చూసుకోడు కదా. అందుకని అప్పుడు ఉదంకుడు ఆ జటని చూసి ఏడ్చాడు. ఏడిస్తే గురువుగారు గౌతముడు వచ్చి దేనికి ఏడుస్తున్నావు అని అడిగాడు. చూశారా, నా జట నిరిసిపోయిందంటే నా జుత్తు నిరిసిపోయిందనమాట. అందరూ వెళ్ళిపోయారు విద్యాసముపార్జన చేసి, నాకు వృద్ధాప్యం కూడా వచ్చేస్తోంది, కానీ మీరు మాత్రం నీ విద్యాభ్యాసం పూర్తయిపోయింది వెళ్ళొచ్చు అన్నమాట అనలేదు. అంటే నా విద్యాభ్యాసం పూర్తి కాలేదు, నా శరీరం జర్జరీభూతం అయిపోతోందని నేను బాధపడుతున్నాను, అందుకు దుఃఖపడుతున్నాను అన్నాడు. అంటే గౌతముడు అన్నాడు, నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు. శిష్యుడిగా నీకున్నటువంటి ఈ శుశ్రూష బలం, నీకున్నటువంటి గురుభక్తి లోకమునకు చాటడానికి ఇటువంటి కార్యం, అది గౌతముడి భావన. అందుకని నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నీకు సమస్త విద్యలు భాషిస్తాయి, గొప్ప తేజోవంతుడవు, అందులో సందేహం లేదు. నీకు తగిన క్షేత్రము కావాలి, నీ తేజస్సును భరించగలిగినది. కాబట్టి నా కుమార్తెనటువంటి తేజోవంతురాల్ని అందగత్తెగా మార్చి నీకిచ్చి వివాహం చేస్తానని చెప్తే ఆయన ఎంతో సంతోషించాడు. సంతోషించి గౌతముణ్ణి, నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేసినందుకు ఇప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు నేను గురుకట్నం ఇవ్వాలి, కాబట్టి మీరు ఏమి ఇమ్మంటారు చెప్పండి ఇస్తానంటే గౌతముడు ఏమీ అక్కర్లేదని చెప్పినప్పటికీ కూడా ఉదంకుడు విడిచిపెట్టకుండా ఏదో ఒకటి ఇస్తానంటుంటే గౌతముడు, అయితే మీ అమ్మగారు అంటే గురుపత్ని అహల్యని అడుగు, ఆ అహల్య ఏమైనా అడిగితే తీసుకురా అన్నారు. అంటే ఈయన ఆ అహల్యని అడిగాడు, అమ్మ ఏం తీసుకురమ్మంటారు, నేను గురువుగారికి ఏదో ఒక బహుమానం చెయ్యాలి అనుకుంటున్నాను, కాబట్టి గురుకట్నం ఇవ్వాలనుకుంటున్నాను, ఏం తెమ్మంటారు అంటే ఆవిడంది సౌదాసుడి భార్య మదయంతి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ యొక్క కుండలములను తీసుకురమ్మంది. అంటే ఈయన ఆ కుండలములు తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత గౌతమ మహర్షి ఏడి కనపట్టలేదు ఉదంకుడని అడిగితే, ఇలా కట్నం అడిగితే ఆ సౌదాసుడి యొక్క భార్య మదయంతి యొక్క కుండలములు తీసుకురమ్మన్నాను, వెళ్ళాడు అని చెప్పింది. వెంటనే గౌతముడు అన్నాడు, అయ్యో ఆయన నరమాంస భక్షకుడు, వీడిని చంపి తినేస్తాడేమో, ఎందుకు పంపావు అన్నాడు. అంటే నాకేం తెలుసు, ఆయన నన్ను నిగ్రహించాడు, గురుకట్నం ఇస్తానమ్మా, ఏదో ఒకటి అడగండి అంటే నేను అది చెప్పాను అంది. పర్వాలేదు, నేను రక్షిస్తాను, ఇక్కడి నుంచి నా అనుగ్రహంతో కాపాడుకుంటాను. గురు శిష్యుల యొక్క అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో, శిష్యుడు గురువుకు చేసిన శుశ్రూష, గురువు శిష్యుణ్ణి దూరం నుంచి కూడా ఎట్లా తన భావన చేత అనుగ్రహించగలడో చెప్తున్నటువంటి వైనం. కాబట్టి ఆ ఉదంకుడు సౌదాసుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన నరమాంస భక్షణ చేస్తూ ఒంటి నిండా నిత్తుటితో ఉన్నాడు. ఆయన కూడా మహాపుణ్యములు చేసిన వాడే, ఒక తప్పు చేసినటువంటి కారణం చేత అటువంటి రూపాన్ని పొందాడు.
ఆ సౌదాసుడు ఈయన్ని చూసి నేను నరమాంసమును భక్షిస్తాను, నిన్ను నేను ఆహారంగా స్వీకరిస్తానని ఉదంకుడితో అంటే, నేను గురువుగారికి ఇచ్చిన మాట పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వచ్చేస్తాను, వచ్చిన తర్వాత భక్షిద్దు కానివి, నాకు నీ భార్య కుండలములు కావాలి, అవి పట్టుకెళ్ళి నేను గురుకట్నంగా ఇవ్వాలి అని అడిగాడు. అడిగితే వెంటనే ఆయన అన్నాడు, నీకు నా భార్య యొక్క కుండలములు లభిస్తాయని నువ్వు ఏ ధైర్యంతో అనుకున్నావు? సరే, నిన్ను చూస్తే నా మనసులో ఒక సంతోషం కలుగుతోంది కాబట్టి తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కానీ నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఏం చేస్తావు అంటే, నా భార్య దగ్గరికి వెళ్ళి ఆమెని కుండలముల కొరకు ప్రార్థన చేయమన్నాడు. చేయమంటే అట్లాగే చేస్తాను. ఆవిడ ఎక్కడ ఉంటుంది అని అడిగితే, అది ఫలానా ప్రాంతంలో ఉంటుందంటే అక్కడికి వెళ్ళి ఆ మదయంతి దగ్గరికి వెడితే నా భర్త కుండలములను ఇమ్మన్నాడు అని నాకు నమ్మకం ఎలా కలుగుతుంది? కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏదైనా ఆనవాలు పట్టరమ్మంది ఆ మదయంతి. ఈయన మళ్ళీ వచ్చి ఆనవాలు అడిగితే, ఇట్లా చెయ్యడం తప్ప ఇంకొక మార్గం లేదు, ఇలా చేస్తే మాత్రం కార్యం సిద్ధిస్తుందని అనుకోవడం ఎలా అన్న మాటలు చెబితే ఆవిడకి అర్థం అవుతుంది అన్నాడు. ఈ మాటలు వెళ్ళి చెప్తే మదయంతి కుండలములను ఇస్తూ, ఇవి రోజు బంగారం ఇస్తాయి, అనారోగ్యం ఉండదు, భేతాళ బాధలుండవు, ఉగ్రభూతముల యొక్క బాధలుండవు, భూతముల యొక్క బాధలుండవు, చాలా ప్రశాంతంగా ఉంటారు, అంత గొప్ప కుండలములు సుమా. కాబట్టి ఈ కుండలములను జాగ్రత్తగా నువ్వు పట్టుకెళ్ళేటప్పుడు దేవతలు, గంధర్వులు, రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఈ కుండలాల కోసం వేరువేరు ఉపాయాలతో ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త అని కుండలములను ఇచ్చింది. కుండలములను తీసుకొని మళ్ళీ ఆయన సౌదాసుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, నువ్వు చెప్పినటువంటి ఆ సంకేతం ఏమిటో నాకు అర్థం కాలేదు, ఈ విధంగానే క్షేమం కలుగుతుందని నిశ్చయించలేం, దీనిని వదిలితే వేరే గతి లేదు అన్నావు కదా, ఆ మాటలకు అర్థం ఏమిటి? అది చెప్తే మీ ఆవిడ కుండలాలు ఇచ్చిందే, ఆ మాటలకు అర్థం ఏమిటో నేను అర్హుడని అనుకుంటే చెప్పు అని చెప్తే, నేను ఒకప్పుడు విశేషంగా అతిథి సేవ, బ్రాహ్మణ పూజ చేసేవాడిని, ఒకానొక దోషం కారణంగా శాపాన్ని పొంది ఇలా నరమాంస భక్షకుండా అయిపోయాను. మళ్ళీ నేను నీ వంటి ఉత్తముల యొక్క సేవ చేతనే మళ్ళీ పూర్వరూపాన్ని పొందాలి, నిన్ను చూస్తే మనశ్శాంతి కలుగుతోందంటే, ఆ గొప్పంతా మా గురువుగారైనటువంటి గౌతమ మహర్షి బహుశా ఈ సమయంలో నిన్ను స్మరిస్తూ ఉంటారు, అందుకే నీకింత మనశ్శాంతి కలిగింది, నువ్వు తప్పకుండా పూర్వవైభవాన్ని పొందుతావని 1కి 10 మార్లు ఆశీర్వచనం చేసి జింక చర్మంలో మూట కట్టుకుని ఈ కుండలములు పట్టుకుని వెళ్ళి మార్గమధ్యంలో ఆకలేస్తే మారేడు ఫలాలు చూసి తిందామని చెట్టెక్కుతూ కొమ్మకి తగిలిస్తే ఆ కొమ్మకి తగిల్చిన మూట కింద పడితే వెంటనే ఒక నాగరాజు వచ్చి ఆ కుండలములను తస్కరించి పుట్టలోంచి పాతాళలోకానికి వెళ్ళిపోతే, ఆ ఎట్లాగైనా మళ్ళీ ఆ కుండలములను తీసుకురావడం కోసం అక్కడ దొరికిన ఓ కర్రపుల్లతోటి ఆ పుట్టని తవ్వి ఆ మార్గం గుండానే తాను పాతాళానికి చేరడానికి ఉదంకుడు ప్రయత్నిస్తుంటే, మహానుభావుడైనటువంటి దేవేంద్రుడు చూసి, గురువు యొక్క మన్నన పొందినవాడు, ఇంత గొప్ప శిష్యుడు, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి శిష్యుణ్ణి కాపాడాలి కదా అని చెప్పి గబగబా బయలుదేరి వచ్చి, కర్రపుల్లతో పుట్ట తవ్వి నువ్వు పాతాళలోకానికి ఎప్పటికి చేరుతావయ్యా అని అడిగితే, చేరి తీరుతాను, నా గురువుల అనుగ్రహం నాకుంది, నేను గురుపత్నికి ఇవ్వవలసిన కట్నం ఇవ్వవలసినదే అని చెప్పి ఆయన అట్లాగే ఆ పుట్ట తవ్వుతుంటే సంతోషించినటువంటి ఇంద్రుడు వజ్రాయుధం యొక్క శక్తిని, గట్టితనాన్ని ఆ ఉదంకుడి చేతిలో ఉన్నటువంటి కర్రకి కల్పించగానే ఆ ఉదంకుడు ఆ పుట్టలోంచి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. పాతాళలోకానికి వెళ్ళిపోయిన తరువాత అప్పుడు అక్కడికి వెళ్ళి, ఎక్కడ ఈ కుండలములను తస్కరించినటువంటి పాము ఉన్నది అన్న దానికోసమని వెతుకుతున్నాడు. ఐరావతుడు అనబడేటటువంటి ఒక పాము యొక్క కుమారుడు వాటిని తస్కరించి తీసుకొచ్చాడు. అది మహానాగేంద్రములలో ఒకటి ఐరావతుడు. కాబట్టి ఎట్లా అని చూస్తున్నప్పుడు ఒకనాడు గౌతమ మహర్షి ఆశ్రమంలో ఈయన చేత సేవింపబడినటువంటి అగ్నిహోత్రుడే అశ్వరూపంలో వచ్చి, నువ్వు నా పృష్ఠభాగమునందు ఊదితే నీకు మళ్ళీ ఆ కుండలములు లభిస్తాయి, ఒకనాడు నేను గౌతమ మహర్షి ఆశ్రమంలో అతిథిగా వస్తే నువ్వు సేవించావు, అందుకని నీకు ఉపకారం చేయడానికి వచ్చాను. గురువు శిష్యుల యొక్క అనుబంధం, నువ్వు గురువు ఆశ్రమంలో ఉండగా గురువుకి చేసినటువంటి శుశ్రూష సేవని దృష్టిలో పెట్టుకుని నేను నీకు ఉపకారం చేయడానికి వచ్చానని చెప్తే, అగ్నిహోత్రుడు చెప్పినట్టుగానే ఆ అశ్వరూపంలో ఉన్న అగ్నిహోత్రుడితో ఉదంకుడు ప్రవర్తించిన కారణం చేత ధూమం బయలుదేరి పాతాళమంతా అల్లుకుంటే తట్టుకోలేకపోయిన నాగేంద్రులన్నీ కూడా బయటికొచ్చి ఉదంకుడికి ఆ ఐరావతుని యొక్క కుమారుడు అపహరించి తెచ్చినటువంటి కుండలములను తీసి మళ్ళీ ఉదంకుడికి ఇచ్చేస్తే
ఉదంకుడు మళ్ళీ వాటిని పట్టుకుని వచ్చి గురువుగారైనటువంటి గౌతమ మహర్షిని కలుసుకుని నమస్కరించి ఆయన భార్య అహల్యకి ఆ కుండలములను తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత అక్కడతో ఆయన ఇవ్వవలసినటువంటి గురుదక్షిణ పూర్తయిపోయింది. చాలా సంతోషించారు. గౌతముడు ఆ ఉదంకుణ్ణి కౌగిలించుకున్నాడు, ఆశీర్వదించాడు. గురు శిష్యుల యొక్క వైభవం ఎంత గొప్పగా ఉంటుందో, కేవలం సంకల్ప బలం చేత గురువు ఎలా రక్షిస్తాడో, గురువు పెట్టినటువంటి పరీక్షకి తట్టుకున్నటువంటి శిష్యుడు ఎంత మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందాడో చెప్పేటటువంటి విషయం ఇది. అటువంటి ఉదంకుడు కనుక ఆ ఉదంకుడి విషయంలో కృష్ణ పరమాత్మ అంతటి ప్రేమ భావన చూపించి విశ్వరూప సందర్శనం కూడా ఇచ్చి తదనంతరం ద్వారకానగరానికి చేరుకుని ద్వారకానగరంలో బంధువులందరినీ కలిసి సంతోషంగా వాళ్ళందరినీ కూర్చోపెట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగినటువంటి విధానాన్ని వివరించి మహావీరులందరూ మడిసిపోయినటువంటి విధానం, ధర్మరాజు గారికి రాజ్యం కలిగినటువంటి విధానం, ఆ తర్వాత ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగినటువంటి వైనం, ధర్మరాజు గారు అశ్వమేధయాగం చెయ్యాలని సంకల్పం చేసినటువంటి విధానం, వ్యాస నారదాది మహర్షులందరూ చేసినటువంటి బోధాక్రమాన్ని తన వారందరికీ కూడా తెలియచేసి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గురువుగారి సేవ చేసి, గురువుగారి శుశ్రూష చేసి, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి శిష్యుడైన ఉదంకుడి పేరు మీద మేఘములు ఏర్పడి నిర్జలమైన ప్రాంతంలో ఆయన సంకల్పం చేసినంత మాత్రం చేత కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషంగా వర్షాలు పడి నీళ్లు లభిస్తున్నాయి అంటే ఈ దేశంలో గురు శిష్య సంబంధం ఎంత గొప్పదో, ఎంత దూరంలో ఉన్న గురువు కేవల స్మరణల చేత శిష్యుణ్ణి ఎలా అనుగ్రహించగలడో, గురువు యొక్క పరీక్షని తట్టుకుని గురువు యొక్క ప్రేమని పొందగలిగినటువంటి శిష్యుడు ఎంత స్థాయిని పొందగలడో నిరూపించినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టము ఆ ఉదంకోపాఖ్యానము. ఆ విధంగా ధర్మరాజు గారు మనశ్శాంతి పొందారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చేయవలసినటువంటి అంతర్యుద్ధం గురించి తెలియచేశారు. మళ్ళీ అర్జునుడికి అనుగీత ప్రబోధం చేశారు. ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఉదంక మేఘములు ఏర్పడి ఉదంకుడి యొక్క కథ శుభప్రదంగా పరిసమాప్తమైంది. ద్వారకానగర ప్రజలందరూ కూడా పాండవుల యొక్క యోగక్షేమములను తెలుసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇన్ని సంతోషములకు కారణమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము ధర్మరాజు గారి యందు అంత ఉండడానికి ప్రధానమైన కారణము ధర్మరాజు గారు అనుష్ఠించినటువంటి ధర్మమే. అందుకే అంతటి కృష్ణ పరమాత్మ కూడా నా రాజ్యము కానీ, సంపద కానీ, నా మిత్రులు కానీ, బంధువులు కానీ సమస్తము ధర్మరాజుదే అన్నాడు. అంటే ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వారి యందు భగవంతునికి ఎంత నిరతిశయ ప్రీతి ఉంటుందో నిరూపించినటువంటి అనేక మంగళప్రదమైనటువంటి సంఘటనల యొక్క సమాహార స్వరూపంగా ఇవాళ పూర్తయినటువంటి అశ్వమేధ పర్వంలో ఉన్నటువంటి కథాసారాంశం మనకి తెలియచేస్తోంది. కాబట్టి అంత సారవంతమైనటువంటి ధర్మమును అనుష్ఠించడానికి కావలసినటువంటి సమస్త విభూతులను, ధైర్యాన్ని మనకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర అశ్వమేధ పర్వంలో ఉన్నటువంటి మిగిలిన భాగంలో ఆయన చెప్పించినంత మేర చెప్తాను అని చెప్పి తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.